స్వాగతం, సుస్వాగతం. గాయత్రి జ్యోతిర్నిధిలో PACN ప్రాక్టికల్ అనాలిసిస్ చార్ట్ విత్ నేమానీలో ఈ వారం 7వ ఇంట్లో వివిధ గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది చూద్దాం. సో సాధారణంగా మనకి 7వ ఇల్లు అనగానే మనందరికీ గుర్తొచ్చేది వివాహ భాగస్వామ్యం కానీ వ్యాపార భాగస్వామ్యం కానీ ఎక్కువగా మనం చూసేవి. సో మామూలుగా అయితే 7వ ఇల్లు ప్రేమ, వివాహము, వ్యాపార భాగస్వామ్యాలను నియంత్రిస్తుంది. అదేవిధంగా ఈ 7వ ఇల్లు ఎదుటి వారితో మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో కూడా ఈ ఇంటి నుంచే చూస్తాం. అలాగే ఎదుటివారు మనతో ఏ విధంగా ప్రవర్తిస్తారో అన్నది కూడా ఈ ఇంటి నుంచే చూస్తాం. ఎందుకు అంటే లగ్నానికి ఆపోజిట్ హౌస్ కాబట్టి 7th హౌస్. అయితే భాగస్వామ్యము అని ఎక్కడైతే పదం వచ్చిందో అక్కడ ప్రతి చోట కూడా ఈ 7th హౌస్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇందులో ఉన్న గ్రహాలు, వాటిని చూస్తున్న గ్రహాలు, అవి స్థితి చెందిన నక్షత్రాల మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సో బేసికల్ గా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవి ఓన్లీ అవుట్లైన్ ఫలితాలు. అయితే ఇక్కడ ఈ 7వ ఇల్లు అనేటువంటిది లగ్నానికి అంటే 1వ ఇల్లుకి ఆపోజిట్ లో ఉంటుంది కాబట్టి ఇది జాతకుడి యొక్క స్వీయ వ్యక్తిత్వాన్ని అంటే సెల్ఫ్ తెలుస్తుందండి. అంటే జాతకుడి యొక్క సెల్ఫ్ వ్యక్తిత్వాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో? అసలు ఎవరు మాట్లాడలేదా ఏంటి? ఎవరు అసలు వీడియోలు కూడా ఆన్ చేయలేదు? నెట్ ప్రాబ్లమా? క్యారెక్టర్ అంటారు సార్. క్యారెక్టర్, పర్సనాలిటీ. క్యారెక్టర్, ఓకే, రైట్. పర్సనాలిటీ, రైట్ 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 రైట్. సో జాతకుడి యొక్క సెల్ఫ్ పర్సనాలిటీని కూడా ఇది ప్రతిబింబిస్తుంది అనమాట. విచిత్రం ఏంటంటే మనం ఎప్పుడైనా ఎవరితోటైనా చర్చలు చేయాలి అంటే, ఏదైనా మీడియేటింగ్ చేయాలన్నా, ఏదైనా సంప్రదింపులు జరపాలన్నా అవన్నీ కూడా మనకి ఈ 7th హౌస్ నుంచే తెలుస్తాయి అన్నమాట. సాధారణంగా ఈ వివాహ భాగస్వామ్యము, వ్యాపార భాగస్వామ్యము, ఈ సెల్ఫ్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి మన యొక్క శత్రువులు కూడా యాక్చువల్ గా ఈ ఇంటి నుంచే చూస్తాం. 6th హౌస్ రోగర్ ఉన్న శత్రువు, కానీ 7th హౌస్ శత్రువులు వేరేగా ఉంటారు. 6th హౌస్ శత్రువులు ఏంటంటే అది మనకి క్రిత జన్మ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ జన్మలో తయారైన వాళ్ళు కానీ అయి ఉంటారు. కానీ 7th హౌస్ శత్రువులు మాత్రం ఖచ్చితంగా ఈ జన్మలో మనం తయారు చేసుకున్నవాళ్ళు. అది ఏంటి, ఎందుకు అన్నది ఈ అనాలిసిస్ అయిపోయే లోపల నేను చెప్తాను. అంటే మనం ప్లానెట్స్ దగ్గరికి వెళ్లే లోపల చెప్తాను అన్నమాట. ఒక్క నిమిషం అండి. అదే విధంగా ఈ 7వ ఇంటి నుంచే భాగస్వామి యొక్క నమ్మకాలు కూడా మనం 7వ ఇంటి నుంచే చూస్తాం. అంటే మనకు వచ్చే వ్యాపార భాగస్వామి కానీ వివాహ భాగస్వామి కానీ మనతో నమ్మకంగా ఉంటారా లేదా, మనతో ఉంటూ మనల్ని ఏమైనా మోసం చేస్తారా,
మనల్ని దాటి వెళ్ళిపోతారా? ఇవి కూడా మనం 7వ ఇంటి నుంచే చూస్తాం అనమాట. సో బేసికల్ గా చూసినప్పుడు ఇందాక మన గురుప్రసాద్ గారు అడిగినట్టు మనం ఓవరాల్ గా చూసేది ఓన్లీ భాగస్వామ్యాలు మాత్రమే చూస్తాం. కానీ యాక్చువల్గా ఇందులో చూడాల్సింది ఇంకోటి కూడా ఏంటంటే ఇది సహజ మారక స్థానం. ఎందుకంటే ఆయుద్ధాయ స్థానమైనటువంటి 8వ ఇంటికి 12th హౌస్ అవుతుంది కాబట్టి 7th హౌస్, అలాగే అక్కడ 3rd కి 2nd 12th హౌస్ అవుతుంది కాబట్టి ఈ 2 ఆయుర్ధాయ స్థానాలకి వ్యయ స్థానాలైనటువంటి 2, 7 మారక స్థానాల కింద ఉంటాయన్నమాట. సో అది పక్కన పెడితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ జన్మలో మనకి వచ్చే శత్రువులు మీరు కనుక జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 7వ ఇంటి నుంచి మనం ఏదైతే స్టార్ట్ చేసామో ఒక వివాహ జీవితం కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక బ్రతుకు తెరువు కానీ ఏదైనా సరే మీరు చూస్తే ఈ ప్రయాణంలో వచ్చే గొడవల వల్ల అంటే వివాహ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ మనం ఎవరైతే భాగస్వాములు అని నమ్మామో వాళ్ళ ద్వారా వచ్చే గొడవల ద్వారా కోర్టుల వరకు వెళ్ళడానికి ఈ 7th హౌసే కారణమవుతుంది. అంటే మీరు సాధారణంగా అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైనా ఒక కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది అంటే మీరు కేసు వేసినా లేదా అవతల వాళ్ళు వేసినా అని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బిజినెస్ రిలేటెడ్, మ్యారిటల్ రిలేటెడే ఉంటాయి. యాక్సిడెంట్లు కానీ, ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ చాలా ఒక 5% లోపు ఉంటాయి అన్నమాట. సో 7th హౌస్ ఇక్కడ మేజర్ రోల్ తీసుకుంటారు. కోర్టుల చుట్టూ తిరగడము, కోర్టులకు వెళ్ళడము, కేసులు వేసుకోవడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము ఎందుకు జరుగుతుందో ఇది ఎవరైనా చెప్పగలరా? చెప్పగలము అంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే నేను తీసుకుంటాను. ఎవరైనా అబ్జర్వ్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక మాక్సిమం వెళ్ళేది ఆస్తి విషయాల్లో వెళ్తారు, తర్వాత చిన్న చిన్న యాక్సిడెంట్ల విషయాల్లో వెళ్తారు, తర్వాత దొంగతనాలు అవి వాటిల్లో వెళ్తాము. అలా కాకుండా మ్యారిటల్ ఆర్ బిజినెస్ ఈ రెండిట్ల విషయాల్లోనే ఎక్కువ మంది కోర్టులకు వెళ్తున్నారు నా అబ్జర్వేషన్ లో. అవును సార్, అవును. రైట్. డాక్టర్ శ్రీనివాస్ గారు. సార్ ప్రాపర్టీ అంటే 4th to 7th హౌస్ అవుతుంది కాబట్టి అదొక కారణం కావచ్చు. 7th హౌసే కోర్టు అవుతుంది కాబట్టి 4th నుంచి 4th ప్రాపర్టీ. ఎక్కడి నుంచి సార్? 4th అండి, 4వ ఇంటి నుంచి 4వ ఇల్లు. 4th to 4th. ఓకే, రైట్. అది 7th అవుతుంది అంటే ప్రాపర్టీ రిలేటెడ్ అవ్వచ్చు అని ఒకటి అనుకోవచ్చు. ఓకే, రైట్ రైట్ రైట్. హరిప్రసాద్ గారు. సార్ న్యాచురల్ 7th హౌస్ కోర్ట్ అయింది కదా సార్, బ్యాలెన్స్ జడ్జిమెంట్ దాని వల్ల. అవునా? ఓకే, రైట్ రైట్. గురుప్రసాద్ గారు. సార్ ఇది 12కి 6 అవుతుంది సార్. పూర్వజన్మ నుంచి వచ్చిన ప్రారంభ కర్మ కాబట్టి 7th రిలేటెడ్ కాబట్టి 12కి 6 అవుతుంది కాబట్టి అక్కడ కనెక్ట్ అయిపోయింది ఏదైనా కానీ అది తీసుకోవచ్చు సార్. ఓకే, రైట్. దేవరకొండ గారు. సార్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ విషయంలో కోర్టు అంటున్నాం కాబట్టి వివాహకారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు కోర్టును కూడా చూపిస్తాడు కదా సార్, అంత ఆ యాంగిల్లో నేను అనుకుంటున్నా సార్. ఓకే, రైట్. అయిపోయిన వాళ్ళు ఛేదించేయండి. చంద్రశేఖర్ గారు. సార్ గురువు సార్, మెయిన్ గురువు 7th హౌస్ లో ఉంటే కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది ఏదో విధంగా. నేను ప్లానెట్ కాంబినేషన్ మాట్లాడలేదు సార్. 7th హౌస్ ఎందుకు కోర్టు ఆ ఫలితాలు ఎందుకు ఇస్తుంది? ఐదర్ మ్యారిటల్ ఆర్ బిజినెస్ దాంట్లో 7th హౌస్ లోనే జడ్జి కూడా ఉంది సార్. జడ్జిమెంట్ అనేది 7th హౌస్ లోనే ఉంది, అందుకనే 7th హౌస్ జడ్జి. జడ్జిమెంట్ 7th హౌస్ లో ఉంది కాబట్టి కోర్టుకు వెళ్తున్నాం. రైట్. ఓకే. రమణ గారు. సార్ న్యాచురల్ ఎవరు వీడియో లాంచ్ చేయట్లేదు. న్యాచురల్ భాచక్రంలో 7th హౌస్ శుక్రుడు కదా సార్. శుక్రుడు ఈజ్ లగ్జరియస్ కారకుడు. సో శుక్రుడు లగ్జరీ అయితే కోర్టుకి తిరగడానికి లగ్జరీకి సంబంధం ఏంటి సార్? ఐ మీన్ ప్రతి ప్రాబ్లం కింద మీరు చెప్పినట్టుగా లగ్జరీకి సంబంధించే కదా ఉంటాయి సార్. ఐ మీన్ మనీకి రిలేటెడ్ అండ్ న్యాచురల్ భాచక్రంలో 7th హౌస్ కూడా ఈ మ్యారేజ్ మనీ రిలేటెడ్ అంటే ఇక్కడ 2nd హౌస్ రావాలి కదా.
అంటే న్యాచురల్ ధనస్థానము భాషలో రెండో ఇల్లు కదా. అవును సార్, న్యాచురల్ భాషలో శుక్రుడు యొక్క కారకత్వం చూసుకుంటే కనుక ఓకే ఒపీనియన్. ఓకే రైట్, కొంతవరకు దగ్గరగా వచ్చారు. గురుప్రసాద్ గారు చాలా దగ్గరగా వచ్చారు. శ్రీదేవి గారు మీరు చెప్తారమ్మా. సార్ 6th హౌస్ 12th to 7th కాబట్టి 60 కోర్ట్ కేసెస్ ఓకే అమ్మా, అని అనుకుంటున్నా సార్. రైట్ అమ్మా, రైట్ రైట్ రైట్. గురుప్రసాద్ గారు చాలా చాలా దగ్గరగా వచ్చారు, కానీ ఆయన లెక్క ఎక్కడ తప్పిందో ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి నేను చెప్పిన తర్వాత. ఎందుకు అంటే లగ్నం నుంచి 7వ ఇల్లు అయినప్పుడు 12వ ఇల్లు వ్యయస్థానం నుంచి 7వ ఇల్లు 8వ ఇల్లు అవుతుంది. గురుప్రసాద్ గారు 12 నుంచి 6 అవ్వదు సార్, 8 అవుతుంది 7వ ఇల్లు. సార్ ఉన్నారా? ఓకే సార్, అట్లాగే సార్. మీరు ఉన్నాను కొంచెం సార్, ఉన్నాను సార్. మీరు సార్ కొంచెం కొద్దిగా చెప్పేశారు. కంటికి కొంచెం ఆపరేషన్ చేశారు, అందుకని ఆన్ చేయలేదు సార్, అందువల్ల వింటున్నాను సార్. ఓకే ఓకే, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. చాలా దగ్గరగా వచ్చారు, కాకపోతే దగ్గరగా వచ్చి స్టీరింగ్ పక్కకి తిప్పేశారు అనమాట. సో 7th హౌస్ అన్నది 12th హౌస్ నుంచి 8th హౌస్ అవుతుంది. 12th హౌస్ మనం కర్మ పెండింగ్ లో చెప్పుకున్నాం. 10th హౌస్ లో మనం చేసినవి, 7th హౌస్ లో మనం చేసినవి, ఇవన్నీ వెళ్ళి అక్కడ స్టోర్ అవుతాయి. అయితే ఇక్కడ 10th హౌస్ కూడా ఒక్కొక్కసారి 7th హౌస్ తో రిలేటెడ్ ఉంటుంది, 6th హౌస్ తో కూడా రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ 7th హౌస్ ఒరిజినల్ గా సర్వీస్ హౌసెస్, అందుకనమాట. సో 7th హౌస్ కోర్టు ఎందుకు వస్తుంది అన్నప్పుడు అది 12th హౌస్ నుంచి 8th హౌస్ అయింది కాబట్టి. సో అక్కడ అందుకు ఎక్కువ వ్యాపార భాగస్వామ్యాలు కానీ వివాహ భాగస్వామ్యాలు కానీ ఫెయిల్ అవడం కానీ, తద్వారా కోర్టు చుట్టూ తిరగడం కానీ దానికి రీజనింగ్ అనమాట. సార్ నా కాన్సెప్ట్ ఏంటంటే సార్, చిన్న ఇది సార్, చెప్పండి సార్ నా కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇది పూర్వజన్మ ప్రారంధ కర్మ ఉంటేనే 6th 8 7th నుంచి 12వ భావం ప్రీవియస్ లైఫ్ కాబట్టి అక్కడి నుంచి 6 వచ్చింది కాబట్టి ఇవి జరిగింది అనేది నా ఉద్దేశం సార్. అంటే 8th అనేది ఇన్హరెంట్, మీరు 12 నుంచి ప్రజెంట్ కి తీసుకున్నారు, నేను 12 నుంచి 6 తీసుకున్నా, అది ప్రారంధం నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఈ విధంగా యాక్షన్ అయింది. అదే సార్ అక్కడికి ఆ పాయింట్ కరెక్టే సార్, మీరు చెప్పింది అక్కడికి ఆ పాయింట్ కరెక్ట్. కాకపోతే ఎక్కువ వ్యాపార భాగస్వామ్య వివాహ భాగస్వామ్యాల్లో ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు అదనమాట నా పాయింట్. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, బలమైన 7వ ఇల్లు కనుక ఉంటే జాతకుడికి మంచి విజయాన్ని తీసుకొస్తుంది. బలమైన 7th హౌస్ కనుక ఉంటే జాతకుడికి మంచి విజయాన్ని తీసుకొస్తుంది. అదే విధంగా ఇక్కడ బహిరంగ శత్రువులు కనబడతారు. 6th హౌస్ లోని అంతర్గత శత్రువులు ఉంటారు, మన వెనకాతలు ఉంటారు వాళ్ళు. కానీ 7th హౌస్ లో ఏమవుతుందంటే బహిరంగ శత్రువులు ఉంటారు. కొంతమంది చూడండి, మనం ఏదైనా చెప్తే చాలా బాహాటంగా వ్యతిరేకిస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, మనల్ని తక్కువ చేయాలని చూస్తారు. సో వాళ్ళందరూ 7th హౌస్ రిలేటెడ్ పీపుల్ అనమాట. అంటే చాలా ఓపెన్ గా బహిరంగంగా ఎంతమంది ఉన్నారు అన్నది కూడా చూడకుండా మనల్ని అవమానం చేయడము, లేకపోతే మనం చెప్పిన దాన్ని ఖండించడము, అదే సార్ ఓపెన్ ఎనిమి, బహిరంగ శత్రువు అనమాట. సో వాళ్ళు ఇక్కడ మనకి 7th హౌస్ నుంచి మనకు తెలుస్తుంది అనమాట. అదే విధంగా వివాహ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ మనకి ఆపోజిట్ గా ఉన్న పార్ట్నర్ వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారా స్వార్థంగా పనిచేస్తున్నారా మన కోసం అన్నది కూడా 7th హౌస్ నుంచి తెలుస్తుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, తప్పుగా అనుకోకండి, జాతకుడు భార్య చార్ట్ లో కనుక 7th హౌస్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే ఆవిడ వ్యవహారాలన్నీ గోప్యంగా చేస్తారు. ప్రాణం పోయినా ఆవిడ మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం. జాతకుడి భార్య యొక్క 7th హౌస్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే ఏ పని చేసినా చాలా గోప్యంగా చేస్తారన్నమాట. సో ఇది ఓవరాల్ గా 7th హౌస్ కి సంబంధించి. సో ఇప్పుడు 7th హౌస్ లో కనుక రవి భగవానుడు ఉంటే, సాధారణంగా ఇక్కడ 7th హౌస్ లో రవి భగవానుడు 2 రకాల ఫలితాలను ఇస్తారు.
బిజినెస్ వైజ్ గా తీసుకుంటే కనుక తీసుకుంటే 7th లో ఉన్న రవి భగవానుడు చాలా మేలు చేస్తారు. కెరియర్ కూడా అనూహ్యంగా గ్రాఫ్ ఇలా వెళ్ళిపోతుంది మన షేర్ మార్కెట్ గ్రాఫ్ లాగా. అంటే జస్ట్ చదువుకుంటారు, చదువుకున్న వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కడో జాబ్ వస్తుంది, అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తారు, అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి చాలా తొందరగా హై పొజిషన్ రీచ్ అయిపోతారు అనమాట. 7th హౌస్ సన్ ఉండడం వల్ల అనమాట. ఒకవేళ ఇక్కడ కనుక వివాహానికి కనుక తీసుకున్నట్లయితే 2 రకాల ఫలితాలు వస్తాయి. ఒకటి, మనం చెప్పుకున్నట్టు రవి భగవానుడు సెపరేటివ్ ప్లానెట్ అని చెప్పుకున్నాం కాబట్టి వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత జాతకుడి యొక్క భార్య చాలా అహంభావంతో ఉంటుంది. సన్ పాపగ్రహం అని నేను చెప్పలేదు సార్ కృష్ణకిషోర్ గారు. రవి భగవానుడు ఎప్పుడు పాపగ్రహం అని నేను చెప్పట్లేదు, డిసిప్లినరీ ప్లానెట్ అని చెప్తున్నా. సో జాతకుడి భార్య ఇక్కడ అహంభావంతో ఉంటారన్నమాట. అదే విధంగా జాతకుడు ఈ షోల్డర్స్ ఉంటాయి కదా, చాలా పెద్ద షోల్డర్స్ ఉంటాయి 7th లో కనుక సన్ ఉంటే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి ద్వారా జాతకుడు బహిరంగంగా అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంతమంది చాలా డామినేటింగ్ గా ఉంటారు లేడీస్. అక్కడ సందర్భం ఏంటి, అది ఫంక్షనా లేకపోతే 10 మంది ఉన్నారా అని కూడా చూడకుండా వీళ్ళని చాలా చులకనగా తేలిక చేసి మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ బాబా అదే పట్టించుకోరు, ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో 7th హౌస్ కనుక అక్కడ స్ట్రాంగ్ గా ఉంటే లేడీ చార్ట్ లో ఇది ప్రాబ్లం అన్నమాట. అదే విధంగా 7th హౌస్ లో ఉన్న రవి భగవానుడు పడక గది జీవితాన్ని కూడా ప్రభావం చేస్తారు, మ్యారిటల్ సెక్స్ ను కూడా కంట్రోల్ చేస్తారనమాట. అదే విధంగా రవి భగవానుడు కనుక 7వ ఇంట్లో ఉంటే ఎవరికైనా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, వాళ్ళ వివాహము చాలా గ్రాండ్ గా అవుతుంది, అనమాట. చాలా బాగా చేశారా, డెకరేషన్ అది బాగుంది, ఓ 20,000 మందికి భోజనాలు పెట్టారు, పెద్ద పెద్ద సెట్లు వేశారు, చాలా గ్రాండ్ గా జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరికైతే 7th హౌస్ లో రవి భగవానుడు ఉన్నారో ఆ జాతకుడు తండ్రి ఈ జాతకుడికి ఆయన వివాహం విషయంలో సంతోషంగా ఉండలేరు. జాతకుడు ఇంట్లో కనుక 7వ ఇంట్లో కనుక రవి భగవానుడు ఉంటే జాతకుడి యొక్క వివాహాన్ని జాతకుడి యొక్క తండ్రి సంతోషంగా స్వీకరించలేరు. అదే విధంగా ఇక్కడ 7th హౌస్ లో కనుక సన్ ఉంటే జీవిత భాగస్వామి, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు, ఎక్కువగా ప్రభుత్వ నేపథ్యాన్ని కలిగి ఉంటారు. అంటే గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, గవర్నమెంట్ లో వర్క్ చేయడం కానీ, గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా విచిత్రం ఏంటంటే జాతకుడి యొక్క భాగస్వామికి, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి కూడా బట్టతలు ఉండే ప్రమాదం ఉన్నది. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, లగ్నంలో ఉంటే సెంటర్ అంతా ఊడిపోతుంది, 12th లో ఉంటే వెనకాతలు ఊడిపోతుంది, 2nd లో ఉంటే ముందు ఊడిపోతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా 7th హౌస్ లో కనుక సన్ ఉంటే జాతకుడి యొక్క ఆపోజిట్, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు, వాళ్ళకు కూడా చిన్నది బట్టతల రావడానికి అవకాశం ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సహజంగా శుభత్వం కలిగిన రవి భగవానుడు కనుక 7th హౌస్ లో ఉంటే, అంటే నీచ స్థానం కాకుండా, శత్రుక్షేత్రం కాకుండా, పాపస్థానం కాకుండా, పాపులతో చూడకుండా కొంచెం నీట్ గా ఫెయిర్ గా కనుక ఉంటే కనుక మళ్ళీ వాళ్ళ లైఫ్ బాగోడానికి అవకాశం ఉన్నదన్నమాట. అదే నక్షత్రం కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఎవరికైనా 7th హౌస్ లో రవి భగవానుడు ఉన్నారా,
వెంకటలక్ష్మి గారు మీరు చెయ్యెత్తారు దేనికో ఇందాకలా ఒకసారి. సార్ ఒక డౌట్ వచ్చి ఇందాక మీరు చెప్పిన దాంట్లో సప్తమం కనుక బలంగా ఉంటే ఉమ్, ఆ, భార్య గోప్యంగా ఉంటది ఏ పని చేసినా అని అన్నారు కదా. ఉమ్, అంటే అది భర్త చాట్లో సప్తమం బలంగా ఉంటాయి. అవునమ్మా. ఇప్పుడు అప్పుడు భార్య చాట్లో కూడా సప్తమం బలంగా ఉంటాయి సార్. ఆయన చేస్తూ ఉంటారు. అంటే ఈ రెండింటికి పనిచేస్తుంది, కేవలం భార్య వ్యవస్థ. అంటే వీళ్ళు ఏం చేసినా వాళ్ళకి చెప్పరు. అది మంచి అయినా చెడైనా ఏదైనా వాళ్ళకి చెప్పరు. ఓకే సార్. ఇప్పుడు సప్తమంలో రవి ఉంటే అనే పాయింట్ మా అమ్మాయికి బాగా సూట్ అయింది సార్. మీరు చెప్పిన తండ్రి ఒప్పుకోరు సంబంధం అని అన్నారు చూసారా, ఇష్టపడరు, సంతృప్తిగా ఉండరు అన్నారు చూసారా, ఆ పాయింట్ బాగా వర్కౌట్ అయింది సార్. అయితే అది ఇంకోటి ఈగోయిజం గా ఉంటారని అన్నారు కదా, మంచిదిగా, అది మాత్రం పర్వాలేదు, మరి అంత ఎక్కువేం కాదు కానీ అసలు అంటూ ఉంది. ఆడపిల్లలు కాబట్టి కొంచెం అలా ఉంటారు. మగవాళ్ళు అయితే కాంప్లెక్స్ అంటే మా అమ్మాయి చాట్లో ఉంది కాబట్టి హస్బెండ్ కదా మనం తీసుకోవాల్సింది, వాళ్ళ హస్బెండ్. అది సార్, అది అట్లా కొంచెం ఉంది, ఈగోయిజం ఉంది, నా మాట నెగ్గాలని ఉంటది, గోప్యంగానే ఉంటారు, ఏ పని చేసినా భార్య కూడా చెప్పరు, అన్ని సీక్రెట్ గా ఉంటది. ఈ పాయింట్ బాగా మ్యాచ్ అయింది సార్. కాకపోతే అక్కడ ఇంకా 2 గ్రహాలు కూడా ఉన్నాయి, కుజ ప్లస్ బుధ ఇద్దరు ఉన్నారు. చూద్దాం, అవి కూడా చూద్దాం అమ్మా. రైట్. గురుప్రసాద్ గారు అయిపోయిన వాళ్ళు చేయించేయండి. గురుప్రసాద్ గారు సార్ కొంచెం స్పీడ్ గా రియాక్ట్ అవ్వాలి, మళ్ళీ మనకు టైం చాలా, ఆల్రెడీ 9 అయిపోయింది. అరగంటలో మిగిలినవన్నీ కవర్ చేయాలి మనం. మీరు 10 వరకు పెట్టండి సార్, 1:30 పెట్టండి సార్. మీరు గంట పెడితే కళ్ళు తిరిగి భోజనం కూడా లేదు నాకు. మీరు భోంచేసి వచ్చేయండి సార్, భోంచేసి వచ్చేయండి. ఓకే రైట్. భోజనం అంటే అమ్మ షాప్ కట్టుకొని మీదకి వచ్చి స్నానం చేసుకునేటప్పటికి టైం అయిపోతుంది. అయ్యా సార్ మేషంలో రవి భగవానుడు ఎగ్జామినేషన్, అట్లాగే సార్ వినిపిస్తున్నాం సార్. సార్ రవి భగవానుడు మేషంలో ఉచ్చ స్థితి, సప్తమంలో నీచ స్థితి, సప్తమంలో నీచ స్థితి, అంతే కదా సార్? ఎక్కడైనా మేషంలో గాని లగ్నంలో గాని అయినప్పుడు మనము ఫేవర్ గా తీసుకోవచ్చా? సప్తమంలో ఉన్నప్పుడు నీచ పడినట్టే లెక్కేసుకోవాలి కదా. ఎక్కడున్నా అని సహా అలా తీసుకోకూడదు సార్. ఆ పర్టికులర్ డిగ్రీసే. లేదు లేదు లేదు, ఆ పర్టికులర్ డిగ్రీ. మామూలుగా మనము మేషంలో గాని లగ్నంలో గాని రవి భగవానుడు ఉన్నప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రవి భగవానుడు అనుకుంటాం. కానీ ఇక్కడ సప్తమంలో ఉన్నప్పుడు నీచ స్థితి కింద, అంటే తులలో గాని లగ్నానికి సప్తమంలో ఉన్నప్పుడు గాని దాన్నే కన్సిడర్ చేసినప్పుడు ఈ రిజల్ట్ అనేది నెగిటివే రావాలి కదా, పాజిటివ్ తీసుకోవచ్చా అనేది డౌట్ సార్. ఆ 2 లగ్నాలకి అయితేనే తీసుకోవాలి సార్, మిగతా ఎక్కడ పడితే అక్కడ ఇవి అప్లై చేయడానికి అవకాశం లేదు. అలాగే సరే సార్. తర్వాత ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు సార్ ఒక్క పాయింట్ ఉంది సార్. సప్తమానికి ఆపోజిట్ వచ్చి సెకండ్, అంతే కదా సార్? అయినప్పుడు ఇప్పుడు సప్తమంలో మనం ఇందాక చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది సెకండ్ భావమే. సారీ లగ్నం సారీ సార్, లగ్నమే సార్. ఎస్ సార్, లగ్నమే సార్. అయినప్పుడు అప్పుడు వీరు కంట్రోల్ చేసేది లగ్నమే అయినప్పుడు ఈ సప్తమాన్ని వాళ్ళ భార్యని, లగ్నం స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ 7th భావాన్ని కూడా ఎంత ఇది ఉన్నా కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుందా సార్? ఇక్కడ ఎందుకు ఉండదు అంటే అసలు ఆ 7th హౌస్ మనది కాదు. నేను చాలా క్లాసుల్లో చెప్పాను, 1 నుంచి 12 హౌసుల్లో అన్ని హౌసులు మనవి. లగ్నం మనది, కుటుంబ స్థానం మనది, అన్నదమ్ములు మనది, తల్లి మనది, పిల్లలు మనవాళ్ళు, రోగాలు మనవి, ఆయుర్దాయం మనది, తండ్రి మనవాడు, ఉద్యోగం మనది, భాగ్యం మనది, ఖర్చు మనది. ఒక్క 7th హౌస్ మాత్రం అపోనెంట్ది, మనకు వచ్చే భాగస్వామిది ఆ హౌస్. 7th హౌస్ మనది కాదు. 7th హౌస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేస్తుందా అనేది నా డౌట్ సార్, అంతే. అదొక పాయింటే సార్. 7th హౌస్ మీరు 7th క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు లగ్నం గానీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది సార్. 7th హౌస్ కన్నా లగ్నము కానీ లగ్నాధిపతి కానీ బలంగా ఉంటే ఈ 7th హౌస్ ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. భోగేంద్రనాథ్ గారు. ఓకే రైట్. తర్వాత 7వ ఇంట్లో కనుక చంద్రుడిని తీసుకుంటే, సాధారణంగా చంద్రుడు భావోద్వేగాలకు సంబంధించిన వాడు. చంద్రుడు భావోద్వేగాలకి సంబంధించిన గ్రహం. ఇది కనుక 7th హౌస్ లో ఉంటే కనుక
మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరికైతే 7th హౌస్ లో చంద్రుడు ఉంటారో వాళ్ళకి స్థిరత్వం ఉండదు, జీవితంలో స్థిరత్వం అనేది వాళ్ళకు ఉండదు. ఒక కంటిన్యూ జాబ్ చేయడం కానీ, లేదా ఏదైనా ఒక రాయాలి అంటే కంటిన్యూగా రాయడం కానీ, చదవాలి అంటే ఒక కంటిన్యూగా చదవడం కానీ, లేదు ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా ఎందులోని కూడా వాళ్ళకి స్థిరత్వం అనేటువంటిది ఉండదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దౌత్యపరంగా వీళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు. ఏదైనా ఒక మీడియేటింగ్ చేయాలన్నా, ఒక 2 కుటుంబాల మధ్య కానీ, 2 వ్యక్తుల మధ్య కానీ, 2 దేశాల మధ్య కానీ దౌత్యపరమైన నీతి వీళ్ళకి చాలా ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటుందంటే ఆ స్థిరత్వం లేకపోవడం వల్ల అనమాట. వాళ్ళు అక్కడ పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళు మారిపోతూ ఉంటారన్నమాట. అది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అదే సార్, మీరు ఎమోషనల్ అన్నారు, నేను భావోద్వేగం అని తెలుగులో అన్నాను సార్, అంతే తేడా. ఓకే, తర్వాత ఈ 7th హౌస్ కనుక వృషభ రాశి అయినా లేదా భూతత్వ రాశులు కనుక అయితే కనుక, ఎవరికైతే జాతకుడు లేదా జాతకురాలికి వృషభ రాశి అయినా భూతత్వ రాశులైనా వీళ్ళు చాలా ధనవంతులుగా తయారవుతారనమాట. వాళ్ళకు వచ్చే సంబంధాలు కూడా చాలా హై పొజిషన్ లో ఉన్న సంబంధాలే వస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళకి అది కావాలి అని చెప్పి అడగరు. అదేవిధంగా 7వ ఇంట్లో చంద్రుడు ఉండటం వలన ప్రేమ, కరుణ, అదేవిధంగా జాతకుడు ఏం చేసినా సరే మద్దతు ఇచ్చే భాగస్వామి ఉంటారు. ఆయన ఏం చేసినా ఇవిడికి రైట్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ లాగా. భర్త ఏం చేసినా భార్యకి, భార్య ఏం చేసినా భర్తకి అంతేగా టైప్ అనమాట. అదేవిధంగా 7th హౌస్ లో కనుక మూన్ ఉంటే జాతకుడు తన యొక్క మానసిక స్థితిని నియంత్రణలో ఉంచుకోవాలి. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా స్థిరత్వం ఉండదని. సో దానివల్ల మెంటల్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. సో మెంటల్ బ్యాలెన్స్ వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఎక్కువగా ప్రతి దానిలోని రాజీ పడిపోతారు. బాగా గొడవ పెట్టుకోవాల్సిన చోట కూడా ఎందుకు లేదు, వాడు పాపని వాడు పోతాడు, మనకేదో వాడితో మాట్లాడాల్సి అనిపించింది అని అలా రాజీ పడిపోతారు, రాజీ ధోరణిలో వెళ్ళిపోతారు అనమాట. ఎవరికైనా ఉన్నారా 7th హౌస్ లో చంద్రుడు? మా డాక్టర్కి ఉంది సార్, మా డాక్టర్కి ఉంది. ఓకే సార్, ఓకే సార్. సార్ మా 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 అబ్బాయికి ఉంది గురుగారు. గురుగారు మా అబ్బాయికి చంద్రుడు చేతి గురుగారు. ఓకే సార్, చంద్రశేఖర్ గారు. ఓకే రైట్. గురుగారు నాకు ఉన్నారండి, ఆయన మీరు చెప్పినవి కరెక్ట్ గానే ఉన్నాయండి. అస్సలు స్థిరత్వం లేదు అని రాజీ పడిపోవడం, ప్రతి దాంట్లో రాజీ పడిపోవడం అంతే. అదండి. దాంతో ఇంకోటి ఏంటంటే కేతు ఉన్నారండి అందులో చంద్రుడితో కేతు కూడా ఉన్నారండి. అదే 2 కలిస్తే అదే అండి, అదే బాగానే ఉంటుందండి అలా ఉంటే. చెప్తాను. పిఎల్కే మూర్తి గారు. అదే మా అబ్బాయికి చంద్రుడి కేతు 2 ఉన్నాయి సార్. ఓకే రైట్, అది కూడా వచ్చాక మరి దౌత్యవేత్త అవుతాడో లేదు కానీ సివిల్స్ రాయమన్నా. బట్ ఇప్పుడు యుఎస్ వెళ్తున్నాడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి. ఓకే, బీటెక్ అయింది ఐఐటిలో ఢిల్లీలో. ఓకే, ఇప్పుడు స్టాన్ఫోర్డ్కి వెళ్తున్నాడు. మరి రైట్ మేము అన్నాడు యూపీఎస్ రాయమన్నాం. ఓకే, కానీ మేము ఇంకా డిసిషన్ తీసుకోలే. రైట్ సార్. మల్లికార్జున గారు. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇందాక 7th హౌస్ ఒక్కటి మాత్రం అవకాశం ఉంటే వీడియోస్ ఆన్ చేయండి. రైట్, మల్లికార్జున గారు చెప్పండి సార్. ఇందాక అదే ఒక చిన్న డౌట్ అండి, ఇందాక 7th హౌస్ మాత్రం మంది కాదు, మిగతావన్నీ మనకు సంబంధించినవి అని చెప్పేసి అన్నారు కదా. సో ఇప్పుడు 7th హౌస్ లో చంద్రుడు ఉంటే అది మనసు స్థిరత్వం ఉండదు, మనిషి స్థిరంగా ఉండడు అని చెప్పేసి అన్నారు కదా. అవునండి. ఈ 2 నాకు అర్థం కాలేదు, అంటే మనది కాదు కదా, సో అది మన మీద ఎలా ఇంపాక్ట్? 7th హౌస్ మంది కాదండి, 7th హౌస్ మంది కాదండి, ప్లానెట్ మంది. మీకు సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే మీరు ఒక అపార్ట్మెంట్ అద్దెకి తీసుకున్నారు, అపార్ట్మెంట్ మీది కాదు కానీ మీరు అందులో ఉంటున్నారు.
ఓకేనండి, అర్థమైందా పాయింట్? అర్థమైంది. రైట్, అంతే సింపుల్ అనమాట. ఓకే రైట్. విజయ గారు నమస్తే సార్. చెప్పండి అమ్మా. మా అల్లుడి గారికి సప్తంలో చంద్రుడు ఉన్నాడు సార్. మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా సూట్ అవ్వాయి సార్. చాలా ఓర్పు, అర్థం చేసుకుంటాడు సార్. ఓకే అమ్మా, రైట్. చంద్రుడితో తర్వాత పాటు సార్, చంద్రుడితో పాటు ఇంకా 3 గ్రహాలు ఉన్నాయి సార్. దాన్ని బట్టి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. భోగేంద్రనాథ్ గారు మీరు మాట్లాడలేకపోతే మెసేజ్ టైప్ చేయండి, పర్వాలేదు, నేను తీసుకుంటాను, ఇబ్బంది లేదు. సార్ తర్వాత 7వ ఇంట్లో కనుక నేను మాట్లాడొచ్చా? కృష్ణవేణి గారు చెప్పండి. మరి మీరు పిలవలేదు. పిలవడానికి నేను ఎలా చెప్తున్నాను, అయిపోయిన వాళ్ళు చేయి దించితే నాకు కనబడతారు, మీరు చేతులు దించరు. అయ్యో, నేను అసలు అవుతే కదా నాది అవ్వలేదు. మిమ్మల్ని నేను అందుకే నా మాట వినండి, అయిపోయిన వాళ్ళు అనే పదం వాడాను నేను. దించా చెప్పండి. మా అక్క కొడుకు ఉంది, ఆ పౌర్ణమి అమావాస్యకి ఎప్పుడు గొడవలు పడతాడు. ఎవరైనా వచ్చి అతనితో గొడవలు పడతారు. అది ప్రాబ్లమా? అమావాస్య పౌర్ణమి చంద్రుడు ఏ హౌస్ లో ఉన్నారు? మిథునంలో. సో ఎగ్జాల్టేషన్ లో జస్ట్ బయటకు వచ్చారు కాబట్టి ఇబ్బందులు ఉంటాయమ్మా. తర్వాత చూద్దాం ఆ చార్ట్. ఓకే రైట్. తర్వాత 7వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే, మార్స్ కుజుడు కనుక 7వ ఇంట్లో ఉంటే లగ్నాలాడిన్ 7th హౌస్ మే బికమ్ ఏ కింగ్ ఆర్ బెగ్గర్. ఓకే. దానికి మీరు నా ఫస్ట్ వీడియోస్కి వెళ్ళిపోండి సార్. లగ్నాలాడ్ పొజిటెడ్ ఇన్ డిఫరెంట్ హౌసెస్ అని వీడియో ఉన్నది, అందులోకి వెళ్ళిపోతే మీకు దొరికేస్తుంది. ఆల్రెడీ ఆ ఎపిసోడ్స్ మనం చేసేసాం. ఓకే రైట్. 7th హౌస్ లో కనుక కుజుడు ఉంటే సాధారణంగా జీవిత భాగస్వామికి మంచి రక్షణగా ఉంటారు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కి, ఒక సీఎం కి జెడ్ కేటగిరీ భద్రత ఎలా ఉంటుందో, భాగస్వామికి, వివాహ భాగస్వామి అయినా వ్యాపార భాగస్వామి అయినా కూడా వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా ఉంటారన్నమాట. తర్వాత ఏంటవుతుందంటే వీళ్ళు చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటారు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి, వాళ్ళ స్ట్రక్చరు అది అన్నమాట, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. అదే విధంగా 7th హౌస్ లో కనుక మార్స్ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అథ్లెట్ కి, అంటే ఒక క్రీడాకారులకు ఉండే శరీర సౌష్ఠవం ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, ఆ స్ట్రక్చరు అది అంతా కూడా అన్నమాట. ఇంకొక విచిత్రం ఏంటంటే చాలా మంది ఇక్కడ తప్పుగా చెప్పుకుని అర్థం చేసుకుంటారు, కానీ నవాంశ అది మనం తర్వాత చెప్పుకుందాం సార్. అది మళ్ళీ మిక్స్ చేస్తే చాలా మందికి నవాంశ అంటే తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూర్చోవాలి. సో అవి చేద్దాం, నవాంశలు వర్క్ చార్ట్స్ అవన్నీ కూడా చేద్దాం టైం చూసుకొని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి 7th హౌస్ లో కనుక కుజుడు ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా అకస్మాత్తుగా మరియు ఊహించని విధంగా వివాహం జరుగుతుంది. అంటే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మ్యారేజ్ అవుతుందని. అంతా ఏదో కలలో జరిగిపోయినట్టుగా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అకస్మాత్తుగా మరియు ఊహించని విధంగా. సాధారణంగా 7th హౌస్ లో కుజుడు కనుక ఉంటే దీన్ని ఆకర్షణ యోగము అంటారు. ఆకర్షణ యోగము డిలే అవుతుంది సార్. ఎప్పుడు డిలే అవుతుంది అంటే శత్రుక్షేత్రమైన, పాపగతి ఉన్న, పాపకత్తిరిలో ఉన్న, పాపులతో ఉన్న మ్యారేజ్ డిలే అవుతుంది. తర్వాత 7th లో కనుక కుజుడు ఉంటే బిజినెస్ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ మళ్ళీ మ్యారేజ్ లైఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి అపోనెంట్ చాలా తొందరగా ఎక్స్పైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 7th మార్స్ అండ్ 7th వీనస్ అపోనెంట్ ఎక్స్పైరీ, 7th సన్ అండ్ 7th జూపిటర్ డివోర్స్. ఇది బ్రాండ్ మీరు రాసేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఈ 7th హౌస్ లో మార్స్ అన్నది బిజినెస్ పరంగా చాలా దూకుడుగా, చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని, అంటే ఒక ఫీల్డ్ లో ఒక 10 మంది ఫెయిల్ అయ్యారు అనుకోండి, వీళ్ళు అసలు దాని గురించి ఆలోచించకుండా దిగిపోయి ఒక సక్సెస్ రూట్ లోకి ఆ బిజినెస్ ని తీసుకెళ్ళిపోతారు అనమాట. బిజినెస్ వరకు కూడా ఉంటాయి సార్. మ్యారేజ్ లైఫ్ లో కూడా డిస్పెన్సెస్ ఉంటాయి. మరి అదే కదా అపోనెంట్ ఎక్స్పైర్ అవ్వడం ఇవన్నీ అంటే డిస్పెన్సెస్ కింద లెక్క. సో ఎప్పుడైతే
ఈ మార్స్ 7th లో ఉన్నారో అది బిజినెస్ కి బాగుంటుంది, కానీ మ్యారిటల్ లైఫ్ కి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఎవరికైనా కుజుడు 7th house లో ఉన్నారా? శ్యామల గారు. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుందిరా తల్లి, నెట్ సమంగా లేదేమో ఒకసారి చూడండి. వాయిస్ బ్రేక్ అయిపోతుంది మీది. వాయిస్ బ్రేక్ అవుతుందిరా తల్లి, మీది ఒకసారి చూసుకోండి, లేదా ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, బాగుంటుందేమో చూద్దాం. శ్రీమాత ధర్మరక్షణ రాజేశ్వర శర్మ భట్ల పెనుమర్తి గారు. నమస్తే అండి. నాకు సప్తమంలో కుజుడు అండి, ధనుర్లగ్నానికి మిథునంలో ఉన్నాడు కుజుడు. ఓకే. నాకు 34వ ఏట వివాహం అయింది. ఓకే. అది కూడా అనూహ్యంగా అయింది, సడన్ గా. ఓకే. ఓకే. అప్పటికి అందరు అనుకున్నారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఈయన గారికి ఎట్లా పెళ్లి జరిగిందా అనే ఆలోచనతో సర్ప్రైజ్ గా అనిపించింది. ఓకే. నేను కూడా కుటుంబానికి అందరికి ఒక రక్షణగా ఉండటానికి ఎక్కడి ప్రయత్నాలన్నీ. రైట్ రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. కవిత గారు. ఒకటే ఆలోచనగా ఉంది. గురువు గారు, నాకు కూడా ఉందండి సప్తమంలో కుజుడు, కాకపోతే ఆయనతో పాటు ఇంకా 4 గ్రహాలు కూర్చో ఉన్నాయి. ఓకే. ఓకే, చూద్దాం, అన్ని చూద్దాం. ఓకే గురువు గారు. తర్వాత దీప్తి గారు. అయిపోయిన వాళ్ళు చేయించితే నాకు పేర్లు కనబడతాయి, మరేమనుకోవద్దు. దీప్తి గారు. సారీ గురుగారు, నమస్తే అండి. నా పెళ్లి అయితే మీరు చెప్పినట్టుగానే 10 రోజుల్లో అయితే చూడటం కుదిరిపోవటం అన్ని అయిపోయాయండి. తల ఒక పని చేసి 10 రోజుల్లో చేసేసారు. కాకపోతే నాది తులా లగ్నము, నాది 7వది కుజుడు. కాకపోతే నాది వ్యయస్థానం నుంచి 8వ దృష్టితో కుజుడు చూస్తున్నారండి. లగ్నం నుంచి గురుడు కూడా 7వ దృష్టి ఉందండి. ఓకే. కాకపోతే మీరు చెప్పినట్టుగా మాత్రం అందరి ముందు ఇది తప్పు అని చెప్పిస్తారండి. 100 మంది 1000 మంది ఉన్న మధ్యలో కూడా. ఓకే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సాంబయ్య గారు. గురువు సార్, అది 7th house లో మార్స్, 7th house లో వీనస్ ఉంటే చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి 7th house రవి, ఇంకొక ప్లానెట్ చెప్పారు. ఏం సార్ అది? 7th జూపిటర్ అండి. నా థీసిస్ పాయింట్ సార్, అది మర్చిపోతే ఎలా సార్ మీరు? సార్ ఏంటి సార్ ఇది, దీని ఎఫెక్ట్ ఏంటి సార్? జూపిటర్ అండ్ సన్ ఉంటే డివోర్స్ రవి. సో తర్వాత 7వ ఇంట్లో కనుక బుధుడు ఉంటే, 7th house లో కనుక బుధుడు ఉంటే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే 7వ ఇంట్లో బుధుడు అంత మంచి ఫలితాలను ఇవ్వరు సింగిల్ గా కనుకుంటే. తర్వాత ఇంకొకటి, ఇవాళ మీరు ఫేస్బుక్ లో కనుక చూసినట్లయితే యాక్చువల్ గా నిన్న సైకాలజీలో నేను మర్చిపోయాను అని చెప్పిన పాయింట్ సూసైడ్ అటెంప్ట్స్ అనమాట. యాక్చువల్ గా మెర్క్యూరీ కనుక ఎప్పుడైనా గోచారంలో కానీ చార్ట్ లో కానీ సింగిల్ గా ఉంటే వాళ్ళకి సూసైడ్ టెండెన్సీ ఉంటుంది. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ముంబైలో ఒక ఫేమస్ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అబ్బాయి, 12 సంవత్సరాల అబ్బాయి 21 అంతస్తుల మీద నుంచి దూకేసి చచ్చిపోయాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ గా కర్కాటకంలోని మెర్క్యూరీ సింగిల్ గా ఉంది. సో ఇది సూసైడ్ కి మళ్ళీ మనం ఇంకొకసారి తీసుకుందాం. ఇలాంటివన్నీ నోట్ చేసి ఉంచుకోండి, అంటే గోచారము వాళ్ళ చార్టు. 7th లో కుజుడు శుక్రుడు ఉంటే ఎందువల్ల ఎక్స్పైరీ వస్తుంది, వివరణ ప్లీజ్. శుక్రుడు వచ్చాక చెప్పేస్తాను. 7th లో మార్స్, అది కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఇచ్చే ప్లానెట్ అనమాట. రీజన్ ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. ఓకే. తర్వాత మనం ఇక్కడ బుధుడు కనుక తీసుకున్నట్లయితే సాధారణంగా బుధుడు ఇక్కడ మంచి ఫలితాలను ఇవ్వడు. బుధుడు ఇక్కడ మంచి ఫలితాలను ఇవ్వడు అనమాట. కారణం ఏంటి అంటే కాలపురుష కుండలి కనుక మీరు తీసుకున్నట్లయితే 6వ ఇంటి అధిపతి అయిన బుధుడు 7వ ఇంట్లో ఉంటూ అక్కడ 12వ స్థానంలోని నీచిపడతాడు కాలకుండలిలో ఒరిజినల్ గా అన్నమాట. మేషము 1 తీసుకుంటే కన్య 6 అయితే, తుల 7 అయితే, మీనం 12 అవుతుంది అనమాట.
6th లార్డ్ 7th లో ఉంటూ అక్కడ నీచ్ పడతాడు అనమాట, మరణస్థానం. ఓకే, రైట్. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా 7th హౌస్ లో ఉన్న జూపిటర్ అంత మంచి ఫలితాలను ఇవ్వరు. తర్వాత మనం ఇంకా ఏం చెప్పుకుంటాం, ఇది ఒక తటస్థ గ్రహం అని, ఈయన ఎవరితో ఉంటే వాళ్ళ ఫలితాలను ఇస్తారని, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సంబంధాలు ఫిక్స్ అయ్యి ఆగిపోతాయి, కొన్ని పీటల వరకు వచ్చి ఆగిపోతాయి, కొన్ని తాళి కడుతున్న సమయంలో మన సినిమాలో ఆపండి అని అరుస్తూ ఉంటారు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ చార్ట్స్ లో మెర్క్యూరీ ఉంటారు 7th హౌస్ లో. అసలు కనపడరు, 7th హౌస్ మెర్క్యూరీ కనపడరు, కానీ అవసరమైతే వివాహాన్ని నాశనం చేయగలిగే శక్తి అక్కడ బుధుడికి ఉంది, 7th హౌస్ లో ఉన్న బుధుడికి. ఇంకా విచిత్రం ఏంటంటే ఉంటాయి సార్, ఇంకా విచిత్రం ఏంటంటే ఈ వ్యక్తుల తాలూకా జీవిత భాగస్వామి వాళ్ళకన్నా చిన్నవాళ్ళు అవుతారు. అంటే జీవిత భాగస్వామికి జాతకుడు చిన్నవాళ్ళు అవుతారు. ఒకసారి టెండూల్కర్ చార్ట్ చెక్ చేయండి, ఎందుకంటే అంజలి గారు 2 years 6 years పెద్ద ఆవిడ. 8 years సార్. ఎంతమ్మా? 8 years సార్. 8 years. అలాగే ఇప్పుడు మన ఈ మధ్య నాగ చైతన్య గారు చేసుకున్న ఆవిడ, వాళ్ళకి 12 years ఎంతో డిఫరెన్స్. సో అదనమాట. తర్వాత ఇంకొకటి, 7th హౌస్ లో కనుక మెర్క్యూరీ ఉంటే, ఇవాళ మనం డైలీ టిప్స్ లో పెట్టుకున్న పాయింటే ఇక్కడ కూడా వర్తిస్తుంది, ఇది తర్వాత వస్తుంది, మెర్క్యూరీ వచ్చినప్పుడు వస్తుంది. సాధారణంగా తల్లిదండ్రులకి ఒంటరి బిడ్డ అంటే ఒక్కడే సంతానం అయి ఉంటాడు. ఇవాళ చెప్పుకున్న టిప్ వేరు, ఇప్పుడు నేను చెప్తుంది వేరు. 7th హౌస్ లో కనుక మెర్క్యూరీ ఉంటే జాతకుడికి కానీ, లేదా జాతకులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కనుక 7th హౌస్ లో కనుక మెర్క్యూరీ ఉంటే, అయితే ఏక సంతానం అవుతుంది. లేదు ఎక్కువ మంది సంతానం ఉంటే ఈ సంతానం కనిష్ఠుడు అంటే ఆఖరి వాడు అయి ఉంటాడు, ఆఖరి వాడు లేదా ఆఖరి అమ్మాయి అయి ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎవరికైనా బుధుడు ఉన్నారా 7వ ఇంట్లో? వెంకటలక్ష్మి గారు. సార్ మా అమ్మాయికి, మా బావగారు అమ్మాయికి సప్తమంలో బుధుడు ఉన్నారు సార్. సంబంధం కుదిరి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇంకోటి చేసుకోవాల్సి వచ్చింది సార్. తాంబూలాలు ఇంచుమించు తాంబూలాల దాకా అయిపోయిన తర్వాత చేసుకున్నారు సార్. అయితే వయసులో మాత్రం పెద్దవాళ్ళే సార్, చిన్నవాళ్ళు మాత్రం కాదు. హస్బెండ్ చిన్నవాళ్ళు అవుతారని అన్నారు కదా, ఆపోజిట్. హస్బెండ్స్ మాత్రం వయసులో బాగా పెద్దవాళ్ళే సార్. అయితే ఇది మాత్రం అదే మిగతా ప్లానెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. నేను చెప్పింది సింగిల్ మెర్క్యూరీ అనమాట. అవును సార్, వేరే ప్లానెట్స్ ఉన్నాయి. కాకపోతే సంబంధం ఇద్దరికి కూడా సంబంధం కుదిరి తాంబూలాలు అయ్యే క్యాన్సిల్ అయింది సార్. ఓకే అమ్మా, రైట్. డాక్టర్ శ్రీనివాస్ గారు. సార్ అది మా ఫ్రెండ్ అబ్బాయికి 7th హౌస్ లో బుధుడు తర్వాత కుజుడు ఇద్దరు ఉన్నారు. 40 ఏళ్ళు అయింది, అయినా కానీ మ్యారేజ్ కాలేదు. నేను చెప్పినట్టు 3 సార్లు ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసి ఆగిపోయింది. ఇక్కడ చాలా మంది కుజ భగవాన్ని తప్పు పట్టుకుంటారండి. అసలు మెర్క్యూరీ మీకు ఎవరికి దృష్టి వెళ్ళదు. మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మెర్క్యూరీ నిజంగా వివాహ వ్యవస్థని నాశనం పాడు చేస్తుంది అనట్లే, నాశనం చేస్తుంది అంటున్నారు. పాడవడం వేరు, నాశనం అవడం. పాడవడం అంటే మళ్ళీ బాగవడానికి అవకాశం ఉంది, నాశనము అంటే ఇంక అక్కడ ఏమీ లేదనమాట. చాలా మందికి అసలు మెర్క్యూరీ మీద దృష్టి వెళ్ళదు. అక్కడ అందరూ కుజుడినే తిట్టుకుంటారు పాపం, కానీ పాపం ఆయన హెల్ప్లెస్ అనమాట. ఈ కేసులో మెర్క్యూరీ లగ్నాల్లో అండి వెళ్ళేసి 6వ ఇంట్లో కూర్చున్నాడు. రైట్ సార్. సో తర్వాత 7వ ఇంట్లో కనుక గురు భగవానుడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ 7వ ఇంట్లో కూడా గురు భగవానుడు మంచి ఫలితాలను ఇవ్వరు. వివాహ విషయంలో చాలా వివాదాలు ఉంటాయి. చెప్తాను. తర్వాత ఆల్మోస్ట్ నా థీసిస్ పాయింట్ కూడా అదే, 7th జూపిటర్ విల్ గివ్ డివోర్స్ అని. 7th లో కనుక జూపిటర్ ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి కనుక లేకపోతే ఖచ్చితంగా డివోర్స్ అవుతుంది. అవి సొంత క్షేత్రాలు, ఉచ్చ క్షేత్రాలు,
కర్కాటకంలో చంద్రుడితో కలిపి ఉన్నది సప్తమం అయితే తప్ప మిగిలిన సందర్భాల్లో డివోర్స్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 7th హౌస్ లో జూపిటర్ ఉన్న జాతకుడికి భాగస్వామి ఒక గురువులాగా కాపాడుతూ ఉంటుంది. ఒక సలహా ఇవ్వాలన్నా, వాళ్ళని సంస్కరించాలన్నా, ఒక గురువు ఒక శిష్యుడిని కూర్చోబెట్టుకొని ఎలా అర్థమయ్యేటట్టు చెప్తారో ఈ భాగస్వామి ఆ జాతకుడు లేదా ఆ జాతకురాల్ని ఆ విధంగా ట్రీట్ చేస్తారు. అదొక్కటే మనకి పాజిటివ్ అనమాట. అక్కడ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇంకో విచిత్రం ఏంటంటే జాతకుడి కన్నా భాగస్వామి ఎక్కువ తెలివితేటలు కలవాళ్ళు అయి ఉంటారు. జాతకుడి కన్నా భాగస్వామి వక్రంలో ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది సార్. జూపిటర్ 6th లో లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నవి ఇవి రెండు కలిపి ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఎవరికైతే 7th లో జూపిటర్ ఉన్నారో వీళ్ళు ఎవరైనా కనుక లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ లవ్ ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ లవ్ ఫెయిల్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్ కూడా. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, ఇరుపక్షాల వాళ్ళు కూడా అగ్రీ అవుతారు. సరే పిల్లలు వాళ్ళ ఆనందమే మనకి, వాళ్ళ తర్వాతే కదా మనం, వాళ్ళు బాగుంటే మనం బాగున్నాం కదా అని వాళ్ళు కలిపి వీళ్ళకి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా లవ్ ఫెయిల్ అయ్యి ఆ మ్యారేజ్ ఆగిపోతుంది అనమాట, అవదు. సో ఎవరికైనా 7th జూపిటర్ ఉన్నారా? ఎవరికి లేరు. వెరీ గుడ్. నాకున్నారు 7th హౌస్. శ్రీనివాస్ గారు చెప్పండి. అదే నాకున్నారు 7th హౌస్ లో జూపిటర్. ఓకే, మ్యారేజ్ ఏమి ఆగలేదు. ఎక్కడ ఏ హౌస్ లో ఉన్నారు సార్? 7th హౌస్ అంటే జెమిని అండి. జెమినీలో ఉన్నారు. ఓకే, అంటే విత్ కేతు ఉన్నారు. ఓకే. సో జ్ఞానము అదంతా మీకు ఆటోమేటిక్ గా వచ్చేసింది అనుకోండి. అదే అక్కడ మీకు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ఆ లగ్నాన్ని ఆయన మళ్ళీ చూస్తున్నారు. 7th నుంచి లగ్నాన్ని చూడడం వల్ల దగ్గర సంబంధమా మీది? లేదండి, దగ్గరేం కాదు, బయట సంబంధమే. అంటే దగ్గర వాళ్ళు కుదిర్చిన సంబంధమా? అంటే మీడియేటర్స్ ఎవరైనా మీకు రిలేటివ్సా? అంటే అల్టిమేట్లీ రిలేటివ్స్ అనేది తేలింది, ఇది ముందు తెలియదు అంతగా. ఓకే, అదే ఎందుకంటే 7th హౌస్ లార్డు లగ్నంలో ఉన్నా, లగ్న లార్డు 7th లో ఉన్నా అయితే దగ్గర సంబంధము, లేకపోతే దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసిన సంబంధము. అంటే మా ఫాదర్ కి తెలిసిన వాళ్ళండి. అదే 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 అంటే మరీ ముక్కు ముఖం తెలియని వాళ్ళు కాకుండా కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పరిచయాలు అవన్నీ ఉన్న వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది అనమాట. అలాగే అంటే ప్రొఫెషనల్. ఓకే సార్. మల్లికార్జున శర్మ గారు. సార్ నాకు ఉంది సార్ 7th లో గురువు. అయితే ఒకటి తను తెలివిగా ఉంటుందన్నారు, కానీ ఇక్కడ కొంచెం రివర్స్. సో నేను జనరల్లీ తనని పుష్ చేస్తూ ఉంటాను ఏమన్నా యాక్టివిటీస్ లో కొంచెం యాక్టివ్ గా ఉండడానికి, అలా చెయ్యి ఇలా చెయ్యని. సో మీ లగ్నం స్ట్రాంగ్ అయి ఉంటుంది సార్. నాకు లగ్నాధిపతి గురువు. ఓకే, సో అక్కడ స్ట్రాంగ్ వచ్చేసింది కాబట్టి ఇంక ఇబ్బంది. లగ్నాధిపతి గురుడు 7th హౌస్ లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదనమాట. అది ఏ లగ్నం సార్? నాది ధనుర్లగ్నం అండి. ధనుర్లగ్నం. ఓకే, రైట్. అదే చెప్పాను కదా, స్వక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాలు కర్కాటకంలో చంద్రుడితో కలిపి ఉన్న అవి వర్తించదు. అండ్ ఫస్ట్ లవ్ ఫెయిల్ అవడం కూడా కరెక్టే. అవునా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్. కవిత గారు. నాకున్నారు గురువు గారు. గురువు అంటే రెట్రోగ్రేడ్. అయితే ఫలితం తేడా ఉంటుంది, ఇబ్బంది లేదు, మీరు సేఫ్ జోన్. వక్రము ప్లస్ అదే చెప్పాను కదా, 5 గ్రహాలు ఒకే చోట ఉన్నాయి నాది. అబ్బో అబ్బో అబ్బో. మీరు చెప్పిన చార్ట్ అదేనా? ఇందాక స్టార్టింగ్ లో అడిగిన చార్ట్ ఇదేనా? కాదు 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 కాదు, వేరేది. ఇవన్నీ సప్తమ 5 గ్రహాలు సప్తమంలోనే ఉన్నాయా? అవును గురువు గారు. సూపర్, ఇంకా సూపర్, రైట్. ఓకే, మాట్లాడదాం దాని గురించి మాట్లాడదాం. ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్కారం సార్. సరే నా మేడం ఇది
సార్ సప్తమంలో గురుడు ఉన్నాడు సార్, చంద్రునితో కలిసి ఉన్నాడు. వృశ్చిక లగ్నం కొంచెం మైక్ దగ్గరగా పెట్టి మాట్లాడండి సార్, అసలు ఏం వినపడట్లేదు సార్. వృశ్చిక లగ్నం సార్. ఓకే. సప్తమంలో గురుడు ఉన్నాడు సార్, చంద్రునితో కలిసి ఉన్నాడు సార్. మీ వాయిస్ రావట్లేదు. ఓకే, దప్పూరి రామ్ గారు. గురుగారు, అంటే మా అబ్బాయి చిన్నపిల్లాడు. ఎంత వయసు అండి? మామూలుగా చిన్నపిల్లాడు, ఇంకా ఎంత వయసు? వయసు ఎంత అండి? వయసు ఎంత? 4 years. వద్దు, మాట్లాడొద్దండి. 4 years 12 years లోపు పిల్లల జాతకాలు అసలు డిస్కస్ చెయ్యొద్దు. ఓకే రైట్. దేవరకొండ గారు. సార్, మా మరదల జాతకంలో మిథున లగ్నం 7వ స్థానంలో గురువు ఉన్నాడు సార్, ధనస్సు. అది వివాహానికి ఏమన్నా బ్యాడ్ రిజల్ట్ వర్తిస్తుంది అని చెప్పి వర్తించదన్నారు మీన లగ్నం అయితే సప్తమం ధనస్సు ఎలాగవుతుంది సార్? కాదు సార్, మిథున లగ్నం సార్, మిథున లగ్నము 7వ మిథున లగ్నం ధనస్సులో గురువు అది స్వక్షేత్రం కాబట్టి ఇబ్బంది ఉంటుందండి. ఓకే రైట్. తర్వాత 7వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే, జాతకుడి యొక్క జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారు. జాతకుడి యొక్క భాగస్వామి చాలా అందంగా ఉంటారు. మగవాళ్ళకైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఉంగరాల జుట్టు కానీ గిరిజాల జుట్టు కానీ ఉంటుంది. గిరిజాలు అంటే పూర్వం చూసేవారా, ఇలా ఉండేవి గిరిజాలు ఉంటాయి కింద వరకు. రాజులు కిరీటం పెట్టుకున్నాక బయటికి హెయిర్ వస్తుంది. అలాగే ఉంగరాల జుట్టు అంటాం. ఆ ఉంగరాల జుట్టు కోసం అప్పట్లో అనకూడదు, శోభన్ బాబు వాళ్ళు ఆ రింగులు తిప్పినప్పుడు పడి చచ్చేవారు అలా కావాలని చెప్పి. ఇప్పుడంటే బోల్డ్ ఫ్యాషన్స్ వస్తాయి కానీ. సో జాతకుడు లేదా జాతకురాలకి ఆపోజిట్ భాగస్వామి ఎవరైతే అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉంగరాల జుట్టు ఉంటుంది అనమాట. గిరిజాల జుట్టు కానీ ఉంగరాల జుట్టు కానీ ఉంటుంది. ఈవెన్ లేడీస్ అయినా సరే ఉంగరాల జుట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత టైట్ గా పాపిడి తీసి జడ వేసినా సరే అవి పైకి వచ్చేసి ఉంగరాలు తిరిగి ఉంటాయి అనమాట. అలాగా. కాకపోతే ఇక్కడ సాధారణంగా శుక్రుడు 7th హౌస్ అనేటప్పటికీ కారకో భావనాసాయ, ఈ సూత్రం చాలా గట్టిగా వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 7th హౌస్ లో ఉన్న శుక్రుడు మీ యొక్క కోరికల్ని, అదే చెప్తున్నాను సార్, మీ యొక్క కోరికల్ని రెట్టింపు చేస్తాడు. నా నోట్స్ మీకు ఎలాగొచ్చింది సార్? అన్ని మీరు ముందే టైప్ చేసి పెట్టేస్తున్నారు. చంద్రశేఖర్ గారు. ఏం లేదు సార్, అది నేను చదువుకోను, నాకు అందుకని టక్క చెప్పేస్తారు అందుకే. ఓకే రైట్. నేను చెప్దాం అనుకున్న ప్రతి పాయింట్ మీరు ముందే టైప్ చేసేస్తున్నారు, అదే విచిత్రం ఇవాళ. సో శుక్రుడు కనుక 7th లో ఉంటే జాతకుడి యొక్క భాగస్వామికి కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. పాలరాతి బొమ్మ లాంటి ముఖబింబ. సూపర్, బాగా వర్ణించారు. అదే అందం అని చెప్పాను, అందుకే నేను ఇంకా మీరు మీకు నచ్చినట్టు మీరు వర్ణించుకోవచ్చు అనమాట. కాకపోతే ఏమవుతుందంటే సాధారణంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శుక్రుడు కారకో భావనాశయ ఎక్స్పైరీ ఇస్తున్నప్పటికీ కూడా ఎవరికైతే 7th హౌస్ లో శుక్రుడు ఉంటాడో వీళ్ళకి గురు మహాదశలో కానీ శుక్ర మహాదశలో కానీ విడాకులు అవడానికి కూడా అవకాశం ఉంది. శుక్ర మహాదశ గురు మహాదశ ఏది వస్తే అందులో డివోర్స్ అవడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎంత విచిత్రం అంటే 7మములో శుక్రుడు ఉన్న వాళ్ళకి కనుక ఆ శుక్రుడికి కనుక శని భగవానుడితో కనుక సంబంధం కలిగితే, అంటే శని భగవానుడు చూసినా, శని భగవానుడితో ఉన్నా, శుక్రుడు శని భగవానుడి నక్షత్రాల్లో ఉన్నా ఎంత తాపత్రయపడతాడంటే వాళ్ళని కలిపి ఉంచడానికి అంత తాపత్రయపడతారనమాట. అర్థం కాలేదు సార్, మళ్ళీ సార్ చెప్పండి సార్. అది శుక్రుడు శని భగవానుడితో కలిపి ఉన్న, అంటే 7మంలో శుక్రుడు ఉండాలి. ఏ లగ్నమైనా పక్కన పెట్టండి, 7మంలో శుక్రుడు ఉండాలి. ఆ శుక్రుడు శని భగవానుడితో చూసినా, శని భగవానుడితో కలిపి ఉన్న, శని భగవానుడి ఇళ్ళైనా, శని భగవానుడి నక్షత్రంలో ఉన్న వీళ్ళకి ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా వర్తించవు. అంటే శాటర్న్ అలా అడ్డుపడిపోతారు. ఏదో డైలాగ్ ఉంది ఎన్టీఆర్ది, వాళ్ళని తాకాలంటే ముందు నన్ను దాటాలి అంటాడు కదా, అలాగే శని భగవానుడు అక్కడ అడ్డంగా నిలబడిపోతారు అనమాట, కర్మకారకుడు. ఎందుకు అంటే ఈ లగ్నాలకు ఆయన యోగకారకుడు, ఆ లగ్నాలకు ఈయన యోగకారకుడు. ఫ్రెండ్షిప్ అనమాట. అక్కడ ప్రాణం పెట్టేస్తాడు అనమాట. శుక్రుడు అంటే శని భగవానుడు, శని భగవానుడు అంటే శుక్రుడు. అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే మీరు.
చాలా బ్యాడ్లీ కాంబినేషన్ ఉన్న ఎంత కోర్టులకు వెళ్ళినా వాళ్ళకి మాత్రం శాటర్న్ తో కనుక శుక్రుడికి సంబంధం వస్తే, అందుకే బంధాన్ని గట్టిగా ఉంచడం కోసం, వాళ్ళకి అనుభవం రావడం కోసం 27 సంవత్సరాల లోపు వివాహాన్ని ఇవ్వడు. మీరు అబ్జర్వ్ చేసుకుని ఆల్రెడీ మనం ఒక క్లాస్ చేసాం. సప్తమాధిపతి ఎవరైనా కానివ్వండి, సప్తమాధిపతికి కనుక శని భగవానుడితో సంబంధం వచ్చినా, శని భగవానుడితో కలిపి ఉన్నా, శని భగవానుడి ఇళ్లలో ఉన్నా, శని భగవానుడి నక్షత్రాల్లో ఉన్నా 27 సంవత్సరాల లోపు వివాహాన్ని ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా ఆ వివాహం నిలబడదు, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అనుభవం వచ్చే వరకు, ఆ వ్యవస్థ మీద ఆ నమ్మకం వచ్చే వరకు అలా వెయిట్ చేపిస్తారనమాట. చూసారా, అందని ద్రాక్ష పుల్లన అంటారు చూసారా, అలాగనమాట. దానికోసం తప్పించి అంటే అంత బాధపడితే తప్ప దాని విలువ తెలియదు అనమాట. అందుకు శని భగవానుడు ఎప్పుడైనా సప్తమంతో కానీ సప్తమాధిపతితో కానీ సంబంధం వస్తే డామ్ షూర్ 27 సంవత్సరాల లోపు మ్యారేజ్ అవ్వదు. ఒకవేళ అయినా అది ఫెయిల్ అయ్యి మళ్ళీ 27 తర్వాత ఇంకో మ్యారేజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్. 29 years ఎవరికైనా శని భగవానుడు, సారీ శుక్రుడు కదా మనం చెప్పుకున్నాం. ఓకే, శుక్రుడు కనుక ఉన్నారా? సార్ చెప్పండి. నా జాతకం నాకు సింహరాశిలో ఉన్నారు సార్. కుంభలగ్నానికి సింహరాశి శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నారు. శని కూడా ఉన్నారు అక్కడే. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సార్, సింహంలో ఉన్న ఏ గ్రహమో కూడా దాని ఫలితాలు ఇవ్వదు. కుజ శుక్ర శని ముగ్గురు ఉన్నారు సార్. ఏమండి, కుజుడు శుక్రుడు శని ముగ్గురు ఉన్నారు కుంభలగ్నానికి. అదే అంటున్నాను, సింహంలో ఉన్న ఏ గ్రహము ఎక్సెప్ట్ రాహుకేతువులు తప్ప ఏ గ్రహము దాని ఒరిజినల్ ఫలితాలు ఇవ్వవు. కాబట్టి నేను చెప్పినవి మీకు వర్తించవు. ఒక వివాహం మాత్రం మీరు అన్నట్టు 27 years తర్వాత అయ్యింది సార్. అంతే. రైట్. అది కొడుకు కాబట్టి, శత్రుక్షేత్రమైన కొడుకు కాబట్టి, ఈయనకి ఆయన శత్రువే తప్ప ఈయన శత్రువులో చోట కాబట్టి ఖచ్చితంగా 27 తర్వాత మ్యారేజ్ అవుతుంది. రైట్. శ్రీదేవి ఉంగరాల జుట్టు కూడా ఓకే సార్. ఓ రైట్, సూపర్. రైట్. శ్రీదేవి గారు. సార్ మా వారికి ఉంది సార్, కానీ శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నారు సార్. పుష్యమి నక్షత్రంలో. ఓకే, ఆయనకి ఎప్పుడైందమ్మా మ్యారేజ్? ఏ వయసులో? 32 సార్. అమ్మా 32. 32. ఓకే రైట్. వెంకటలక్ష్మి గారు. సార్ నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో ఒక షాట్లో సప్తమంలో శుక్రుడు ఉన్నాడు సార్. ఉంగరాల జుట్టు వగేరా అయితే ఏం లేదు కానీ సార్, ఆయనకి బాగా వయసు ఎక్కువే. ఇప్పటికి నల్ల వెంట్రుకలే కానీ తెల్ల వెంట్రుకలు లేవు. జుట్టు ఊడిపోలే, ఫుల్గా ఉంటుంది తల నిండా. ఎవరైనా చూస్తే రంగు వేసుకున్నారా లేకపోతే విగ్గు పెట్టుకున్నారా అనేటట్టుగా ఉంటుంది అనమాట. గిరిజాల జుట్టు మాత్రం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు గురు మహాదశలో ఇంచుమించు డైవర్స్ దాకా వెళ్ళారు సార్. అయితే మళ్ళీ అక్కడ శనితో కనెక్షన్ ఏమీ రాలేదు, కానీ హస్బెండ్ చాట్ లో కూడా సప్తమాధిపతి మీద శని దృష్టి ఉంది. ఒకళ్ళు ఉంటే మరి ఇద్దరు ఇస్తేనే కదమ్మా మ్యూచువల్ విడాకులు. ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళు ఇవ్వకపోతే విడాకులు అవ్వదు కదా. అవును సార్, అదే సార్. అందుకనే అప్పుడు మీరు అన్న పాయింట్, అక్కడ సప్తమాధిపతికి శని నక్షత్రంలోనే ఉన్నాడు, శని భగవానుడు చూస్తున్నాడు. వైఫ్ చాట్ లో మాత్రం ఉంది సార్. విడాకుల దాకా వెళ్ళారు గురు మహాదశలోనే. కాకపోతే మళ్ళీ సెట్ అయిపోయింది సార్, కలిసే ఉన్నారు. శని భగవాన్ కాపాడేస్తారు సింపుల్ అంతే. ఓకే రైట్. దుర్గా సాయి ప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఇవాళ ఏంటి అందరూ అసలు చాలా. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు సార్, కానీ శుక్రుడు వచ్చేసేసి మన శని భగవానుడు కాళ్ళ సర్పయుగం అదే క్యాప్రికంలో ఉన్నారు సార్. ఓకే. సో ఓకే 27 years తర్వాత మ్యారేజ్ అది కన్ఫామ్. బట్ అందంగా ఉండే వాళ్ళు భార్యలు అవుతారు, అది కూడా కన్ఫామ్ ఉంది సార్. జుట్టు కూడా రింగులు ఉంది, అది కూడా కన్ఫామ్. కానీ మీరు చెప్పిండేదే భయం అవుతుంది సార్. అదే డైవర్స్ అవుతాయి అన్నారు కదా, శుక్రుడున్నా గురుడున్నా. అది ఇంకా ఆస్పెక్ట్స్ అవి బోల్డ్ ఉన్నాయి సార్, చూడాలి. అందుకే ఇవి నేను అవుట్ లైన్ ఫలితాలు అని చెప్పి కెమెరా పడిపోవద్దు అని చెప్తున్నాను. ఇవి అవుట్ లైన్ ఫలితాలు. ఓకే సార్. అది శ్యామల గారు.
నాది తులా లగ్నము, మేషంలో శుక్రుడు ధరణి నక్షత్రం, ఇద్దరు నక్షత్రం. వాయిస్ కట్ అయిపోతుందిరా తల్లి మీది. ఇప్పుడు వాయిస్ నాకే అవుతుందా, మీ అందరికీ ఆవిడ వాయిస్ బాగానే వినబడుతుందా, కట్ అవుతుందా? కట్ అవుతుంది. కట్ అవుతుందండి. వాయిస్ ఓకే ఓకే రైట్. అమ్మా అవకాశం ఉంటే మీరు టైప్ చేసేయండి తల్లి, టైప్ చేసేస్తే నేను చూసి చెప్తాను సమాధానం. ఓకే రైట్. తర్వాత 7వ ఇంట్లో కనుక శని భగవానుడు ఉంటే సాధారణంగా ఏంటంటే ఇందాక చెప్పుకున్నదే, సప్తమ శని మంచివారు. సప్తమంలో ఉన్న శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తారు. కానీ చాలా మంది హానికరము అని చెప్తారు, కానీ కాదు. ఇక్కడ కూడా సప్తమంలో శని ఉన్న వాళ్ళకు కూడా, శని భగవానుడు ఉన్న జాతకులకు కూడా ఇక్కడ గురు మహాదశలో ఖచ్చితంగా విడాకులు అవుతాయి. అక్కడ కాపాడుతారు కానీ ఇక్కడ కాపాడలేరు. అదేవిధంగా ఎవరికైతే సప్తమంలో శని ఉంటుందో వాళ్ళకు వచ్చే జీవిత భాగస్వామి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా ఏమంటారు, పరిపక్వత అంటే ఒక మెచ్యూర్డ్, వీళ్ళకన్నా వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. ఆలోచన విధానం కానీ, డ్రెస్సింగ్ కానీ, బిహేవియర్ కానీ వీళ్ళకన్నా వాళ్ళు యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే శని భగవానుడి క్వాలిటీస్ అంటే అసలు నీట్నెస్ ఉండదు, చింపిరి జుత్తు, బట్టలు ఇస్త్రీ ఉండదు, ఇవన్నీ చెప్పుకుంటాం మనం. కానీ ఇక్కడ మాత్రం ఆపోజిట్ అవుతుంది అనమాట. భాగస్వామి మాత్రం చాలా మెచ్యూర్డ్ గా, చాలా డీసెంట్ గా ఉంటారనమాట జాతకుడి కన్నా కూడా. అదేవిధంగా శని భగవానుడు కనుక ఇక్కడ 7th లో ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వివాహాన్ని ఆలస్యం చేస్తారు. ఎందుకు అంటే దాని విలువ తెలియాలి కాబట్టి. అంత తొందరగా కర్మని ఇవ్వరు ఆయన. అందులో మెచ్యూరిటీ వస్తే తప్ప ఆ మ్యారేజ్ రావడానికి ఆయన పర్మిషన్ ఇవ్వరు అనమాట. సో ఎవరికైనా శని భగవానుడు ఉన్నారు ఆ 7th లో? కవిత గారు మొత్తం మీ 5 అన్నారు కదా, అయిపోయామా? 5 గ్రహాలు అయిపోయా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా రాహు ఉన్నారండి. రాహు అది కూడా అయ్యాక మాట్లాడుకుందాం ఉండండి మీ గురించి. రైట్. సాయి అరవింద్. ఓకే రైట్. మల్లికార్జున గారు. ఏం సార్ అంత లేటు? సాయి గారు, సాయి గారు చెప్పండి. సార్ నన్న మల్లికార్జున గారు చెప్పాను, పర్వాలేదు సార్. ఇది 2 మ్యాచ్ అయినాయి సార్. ఇందాక శుక్రుడు శని స్థానంలో అంటే మకరంలో ఉన్నారు నాకు. సో 27 ఏళ్ళ వరకు ఎంత గుంజుకున్నా పెళ్ళి అవ్వలేదు. 5 సంబంధాలు, పెళ్లి చూపులు ఆల్మోస్ట్ ఏమంటారు ఎంగేజ్మెంట్ వరకు వచ్చి పోయాయి. ఇప్పుడు చేసుకున్న అమ్మాయి కూడా 27 ముందు వచ్చింది, కానీ అప్పుడు వద్దనుకుని మళ్ళీ 27 అయ్యాక వచ్చారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. అదొకటి. అలాగా సో సాటర్న్ మీకు బాగా మేలు చేశారు, బాగా మేలు చేశారు సాటర్న్. అంటే మీరు జీవితాంతం ఆయన రుణపడిపోయి ఉండాలన్నమాట సాటర్న్ కి, శని భగవానుడికి. సాటర్న్ నాకు లగ్నంలో ఉన్నారు సార్. సూపర్. సో దానివల్ల పెళ్లి కూడా కొంచెం లేట్ అయిందని, అంటే మా పేరెంట్స్ ప్రకారం లేటు 27కి అయింది. ఓకే. అది సార్. సప్తమంలో శని భగవానుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే, జ్యేష్ఠ అది గండాంత నక్షత్రం కాబట్టి లేట్ అవుతుందండి, ఖచ్చితంగా ఖచ్చితంగా లేట్ అవుతుంది. రైట్. తర్వాత 7వ ఇంట్లో కనుక రాహు ఉంటే విచిత్రం ఏంటంటే, సాధారణంగా లగ్నము సప్తమము ఆర్కే యాక్సెస్ లో పడితే ఇక్కడ కూడా విడాకులు ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే సప్తమంలో రాహు ఉన్నా, సప్తమంలో కేతు ఉన్న, సప్తమంలో రాహు ఉంటే ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ అని, కేతు ఉంటే వీళ్ళని వదిలేసి వాళ్ళు దైవత్వం వైపు, సన్యాసం వైపు వెళ్ళిపోతారని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ రాహువు ఎంత విచిత్రం అంటే, పాపులతో కనుక కలిసి సప్తమంలో ఉంటే ఇబ్బంది పెడతారు, చాలా బాధ పెడతారు. అంత సాఫీగా
మంచి దాంపత్య జీవితాన్ని ఇవ్వడు రాహు, పాపులతో కనుక కలిపి ఉంటే. అదే ఏదైనా ఒక్క కనీసం ఒక్క శుభగ్రహ వీక్షణ దాని మీద పడిన ప్రిడిక్షన్ మళ్ళీ మారిపోతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఎవరికైతే రాహువు 7వ ఇంట్లో ఉంటారో జాతకుడి కన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న భాగస్వామి వీళ్ళకి వస్తారు. అంటే సపోజ్ జాతకుడు తండ్రి చదివారు అనుకోండి, ఆవిడ ఇంటరు, లేదా ఆవిడ తండ్రి చదివింది అనుకోండి, ఆయన ఇంటరు. సాధారణంగా పూర్వకాలం తీసుకుంటే మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ వస్తారు కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే సప్తమంలో రాహు ఉంటారో భాగస్వామి కింద వచ్చేవాళ్ళు వీళ్ళకన్నా, జాతకుడు లేదా జాతకరాల కన్నా ఎక్కువ చదువైనా అవనివ్వండి, ఎక్కువ తెలివితేటలైనా అవనివ్వండి, అవి వీళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సప్తమములో ఉన్న రాహువు ఏ నక్షత్రంలో స్థితి చెందారో చెక్ చేయాలి. ఆ ఫలితాలు చాలా ఎక్కువ ఇస్తారు. రాహువు ఏ నక్షత్రంలో స్థితి చెందారో ఆ నక్షత్రాధిపతి ఫలితాలు ఎక్కువ ఇస్తారు. ఫస్ట్ ఆయన ఫలితాలు, దాని తర్వాత నక్షత్రాధిపతి ఫలితాలు, మూడోది ఏ ఇంట్లో ఉన్నారో ఆ హౌస్ లాంటి ఫలితాలను కూడా ఇస్తారు. మూడు కలిపి ఇవ్వడానికి కూడా అవకాశం ఉండాలి. అవి మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. వివాహానికి ఇబ్బందులు ఉంటాయి సార్, తప్పకుండా చెప్పాను ఆల్రెడీ. తర్వాత ఇంకో పాయింట్, ఒకవేళ మ్యారేజ్ లేట్ అవుతున్నా, మ్యారేజ్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నా అక్కడ ఖచ్చితంగా మీరు రాహుతో పాటు రాహు డిస్పోజిటర్ అంటే రాహువు ఏ హౌస్ లో ఉన్నారో ఆ హౌస్ లో వాటిని కూడా తీసుకోవాలి. సపోజ్ రాహువు కర్కాటకంలో ఉన్నారనుకోండి, చంద్రుడు ఎక్కడ స్థితి చెందారో చూడాలి మీరు రిజల్ట్ కావాలి అంటే. ఇది బాగా వర్తిస్తుంది అనమాట ఈ పాయింట్. సో కవిత గారు ఇప్పుడు చెప్పండి, ఏంటేంటి కలిసాయి, ఏంటేంటి కలవలేదు? 5 గ్రహాలు మీ షార్ట్ లో, ఒక రకంగా అది సన్యాసి యోగము. ఏ ఇల్లమ్మా అది? కవిత గారు మీది వచ్చేటప్పుడు వెళ్ళిపోయారా? ఓకే, కోదాడి కృష్ణవేణి గారు. సో రాహు లియోలో ఉంది, ఉత్తర నక్షత్రం, సన్ ఎగ్జాల్టెడ్, గురు వీక్షణ ఉంది ఫ్రమ్ ధనస్సు 9th. ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది గురు వీక్షణ? రాహు మీద, సన్ మీద? రాహు మీద, సన్ మీద కూడా. గురువు గారు ఇందాక కట్ అయిపోయింది. గురువు గారు సన్ ఏరీస్, రాహు ఏమో లియో, ఉత్తర నక్షత్రం. ఓకే, కలిసిందా? ఏమైనా కలిసిందా? నేను చెప్పింది ఏమైనా కలిసిందా? అంటే తెలివితేటలు ఎక్కువ మా ఆయన, తెలివితేటలు ఎక్కువ. ఓకే, సన్ వల్ల నాకు బానే ఉండింది, అన్ని సన్నే కదా, సన్ ఎగ్జాల్టెడ్ కాబట్టి గురువు ఇచ్చింది. అంటే పడ్డా నేను వాళ్ళతో, మా హస్బెండ్ తో కంటే అత్తగారు చెప్పారు. అది వదిలేండి, వాళ్ళు ఇప్పుడు ఇందులోకి ఈ ఫీల్డ్ లోకి వద్దు ఇప్పుడు. ఈయనతో ఓకే, రైట్ 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 రైట్. ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు. మా అబ్బాయి సార్ సప్తమంలో రాహుగ్రహం ఉన్నా సార్. గట్టిగా మాట్లాడాలి సార్ మీరు. సప్తమంలో రాహు ఉన్నారు సార్. రావట్లేదు, వాయిస్ రావట్లేదు. సప్తమంలో రాహు ఉన్నారు సార్. వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. ఈ లోపల శ్రీమాత ధర్మరక్షణ రాజేశ్వర శర్మ భట్ల పెనుమర్తి గారు. సార్ మా మేడం గారికి సప్తమంలో రాహు ఉన్నాడండి, వృశ్చిక లగ్నం. అంటే ఇప్పుడు ఏంటంటే ఆవిడ కన్నా మీరు తెలివైన వాళ్ళని చెప్పుకోవడానికి ఈ పాయింట్ చెప్తున్నారు కదా, చాలా ఉత్సాహంగా. అలా అని కాదండి, అంటే సప్తమంలో రాహు ఉంటే సన్యాసి యోగము భర్తకి ఉంటుందని అలా. అంటే అంటే లగ్నంలో సప్తమ రాహు కాదండి, సప్తమ కేతు. ఇంకా వస్తుంది, నెక్స్ట్ ఉంది ఆ పాయింట్ ఉంది. సప్తమ రాహువు సన్యాసాన్ని ఇవ్వడండి. ఇక్కడే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, మెస్మరైజింగ్, భ్రమ, భ్రాంతి, ఇవన్నీ 7th హౌస్ మీకు కల్పిస్తారు. విచిత్రం ఏంటంటే, టు బి ఫ్రాంక్, ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే మీరు వేరే ఆడవాళ్ళని చూసినా వాళ్ళల్లో మీ శ్రీమతే కనబడతారు మీకు. అదనమాట. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు, సినిమాల్లోని హీరోయిన్స్ కళల్లో ఎక్కువ ఊహించుకుంటానని కూడా మీరు చెప్పారు, నాకు ఇంకా గుర్తుంది. అదే ఆ రోజు మనం అక్కడ కట్ చేసేసాము.
సార్ ఇది ఎక్కువ సో అదనమాట రాహు తాలూకా ప్రాబ్లం అది. సార్ ఇది ఎక్కువ ప్రాబ్లం కదా, ఎవరిలో అయినా భార్య కనిపిస్తే అది ప్రాబ్లమే. అదే ప్రాబ్లం, రాహుతో అదే ప్రాబ్లము. ఆయన మనల్ని కుదురుగా ఉండనివ్వరు, మనల్ని మన పని మనం చేసుకోనివ్వరు. చాలా డేంజర్ 7th రాహు, నమ్మడానికి లేదు. వీళ్ళు మీరు అగ్ని ప్రవేశాలు ఎన్ని చేయించినా సరే అగ్ని ఆరిపోతూ ఉంటుంది అనమాట వీళ్ళు తట్టుకోలేక. అది కవిత గారు ఇప్పుడు చెప్పండి అమ్మా, మీదేంటి, ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ ఇంట్లో ఉన్నాయి? నాది వచ్చేసి కుంభలగ్నం గురువు గారు. సూపర్. కుంభలగ్నము, దానికి ఆపోజిట్ సింహంలో ఉన్నారు వీళ్ళు. 4 ఉన్నారు, 5 మంది కాదు, 4 ఉన్నారు. ఎవరెవరంటే గురువు రెట్రోగ్రేడు, శనేశ్వర్ల వారు రెట్రోగ్రేడు, ప్లస్ రాహువు కుజుడు ఉన్నారు. ఓకే. ఇందులో క్వాలిటీస్ అనేది చాలా వరకు మా హస్బెండ్ దీనికి సంబంధించి తీసుకున్నా అంటే నాకంటే తెలివైన వాడు, కోపం ఎక్కువ. అదే ఇందాక చెప్పాం కదా, ఎంత మందిలో ఉన్నా పుసుక్కుని మాట అనేస్తారని. అటువంటి లక్షణాలు అయితే ఉన్నాయి గురువు గారు. కనబడుతుంది, మీరు చెప్పకలే కనబడుతుంది. ఓకే, ఇక్కడ అదృష్టం ఏంటంటే రవి భగవాన్ ఎక్కడ ఉన్నారు ఎందుకని? మేషంలో ఉన్నారు. రవి భగవాన్ గారు, చంద్రుడు ఇద్దరు మేషంలో. ఓకే, రైట్ 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 రైట్. ఓకే, సంతోషం. మీకు అక్కడ ఆ కాంబినేషన్ లో మిమ్మల్ని ఎవరైనా కాపాడుతున్నారు అంటే, ఎప్పుడైతే రవి భగవానుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నారో, స్వక్షేత్రంలో మూల త్రికోణం కూడా ఆయన సింహం పాడవినా, రాహు అక్కడ ఉన్నా కూడా మీరు ఇంకా హ్యాపీగా ఆయనతో లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే, జూపిటర్ రెట్రో అవ్వడం ఒకటి, సాటర్న్ అక్కడ పొజిషన్ అవ్వడం మీరు చాలా అదృష్టవంతురాలు. అక్కడ కనుక శని భగవానుడు లేకపోతే మిమ్మల్ని ఆపడం కానీ అసలు ఎవరి తరము కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి కత్తి పట్టుకుంటే ఎలా తలలు నరుక్కుంటూ వెళ్ళిపోతారో, మీరు అలా టపా 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 చాలా అదృష్టవంతురాలు అన్నమాట మీకు అక్కడ శని భగవాన్ ఉండడం. తర్వాత లాస్ట్ది 7వ ఇంట్లో కేతువు. సాధారణంగా నేను ఎప్పుడు రాహుల్ కొంచెం తేడాగానే మాట్లాడతాను, కేతువుని మాత్రం పొగుడతాను. ఎందుకంటే కేతు ఇస్ ద జ్ఞానకారక. సో ఎప్పుడైతే ఇక్కడ 7వ ఇంట్లో కనుక కేతువు ఉంటారో, మగవాళ్ల చార్ట్ లో సప్తమంలో కేతు ఉంటే మంచిది. మగవాళ్ల చార్ట్ లో కనుక కేతు ఉంటే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఒక ఆధ్యాత్మిక లేదా ఒక మతపరమైన జీవిత భాగస్వామిని పొందుతారు. అర్థమైందండి? 7th హౌస్ లో కేతు మగవాళ్ల చార్ట్ లో కనుక ఉంటే, మీరు ఇంకా తెల్లవారు మంచం మీద చేయాలని ఎవరు ఆవిడప్పుడే మడికట్టేసుకొని పూజ చేసేసి వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టేసి కాఫీ కప్తో ఇలా నిలబడతారు. అంత ఆధ్యాత్మికంగా, అంత అభిమానంగా, అంత ప్రేమగా చూసుకుంటారు. అయినప్పటికీ కూడా 100లో 20 మందికి విడాకులు అవుతాయి. ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళలో 100లో 20 మందికి విడాకులు అవుతాయి. అదే ఆడవాళ్ళ దాంట్లో కనుక కేతు ఉంటే, ఆడవాళ్ళకి కనుక కేతు ఉంటే 100లో 80 మందికి విడాకులు అవుతాయి. సో లేడీస్ కి పర్టికులర్ గా 7th కేతు ఇస్ ద డేంజర్. వివాహ జీవితం తృప్తికరంగా ఉండదు. ఓకే, రైట్, అది కరెక్ట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైతే ఆడవాళ్ళకి 7వ ఇంట్లో కేతు ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఒక బిడ్డే పుడతారు, ఒక బిడ్డే జన్మిస్తారనమాట, ఒక బిడ్డనే కలిగి ఉంటారు. ఆడవాళ్ళ చార్ట్ లో కనుక 7th లో కనుక కేతు ఉంటే. ఎందుకంటే మనం ఇంతకుముందు చాలా క్లాసుల్లో చెప్పుకున్నాం, కేతువు ఆ హౌస్ తాలూకా సహజ కారకత్వాన్ని తీసేసుకుంటారు. సో ఇక్కడ మెయిన్ కారకత్వం ఏంటి? వివాహానికి సంబంధించి. సో అందుకని చెప్పి భార్యాభర్తలు విడదీయడము, లేదా వాళ్ళిద్దరి మధ్య పొరపక్షాలు ఉండడము, సుఖమైనటువంటి జీవితం లేకపోవడము, అదనమాట. సో ఇలాగా ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఇదే మగవాళ్ళ చాట్లో కనుక ఉంటే వీళ్ళకి భక్తి ఆచారాలతో కూడిన బట్టి అమ్మాయి రావడమే కాకుండా ఒక స్టేజ్ లో వీళ్ళు ఇవన్నీ వదిలేసి సన్యాసం వైపు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది 7th కేతు. సో ఇది ఇక్కడికి 7th హౌస్ లో కేతు. ఎవరికైనా ఉన్నారా 7th లో కేతు? నాకున్నారండి. అయ్యా డాక్టర్ గారు చెప్పండి. నాకు 7th హౌస్ లో కేతు అండి. ఓకే, అండ్ మీరు చెప్పిన ఇవి కరెక్టే.
ఒకటి పార్ట్నర్ రిలీజియస్, తర్వాత నాకు స్పిరిచువల్ ఇంక్లినేషన్ మొదటి నుంచి ఉంది, లగ్నం కూడా కాబట్టి. ఓకే, అదే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిఎల్కే మూర్తి గారు. అదే మా అబ్బాయికి చెప్పాను కదా సార్, చంద్రుడు వాడిది రాశి లగ్నం 7th లోని చంద్రుడు కేతు ఉన్నారు సార్. ఓకే, రైట్. సో అంటే సబ్జెక్ట్ పరంగా తీసుకోండి, తర్వాత మిగతా పరిశీలించవచ్చు. ఎక్కడైతే చార్ట్ లో మూన్ విత్ కేతు కలిసి ఉంటారో ఖచ్చితంగా డివోర్స్ ఉంటుంది. సో దానికి రెమెడియల్ మ్యారేజ్ చేసుకొని ఒరిజినల్ మ్యారేజ్ వెళ్ళడం చాలా మంచిది. రైట్, వెంకటలక్ష్మి నల్లం గారు. సార్ మా అల్లుడు గారికి సప్తమంలో కేతువు శనితో పాటు ఉన్నారు సార్. అయితే మా అమ్మాయికి అంత ఆధ్యాత్మికత, దేవుడు వగేరా అంత ఏం ఉండదు సార్. దేవుడికి దండం పెట్టుకోవాలంటే ఒక నిమిషం మీద అన్నం పెట్టుకుంటుంది, మళ్ళీ దేవుడు కూడా ఎక్కువసేపు ఉండడం కూడా ఉండదు సార్. అదే అక్కడ రెండు ఉన్నాయని మీరే అంటున్నారు, నేను ఓన్లీ కేతువు చెప్పాను, మీరు కేతువుతో పాటు ఇంకో గ్రహం ఉందని చెప్తున్నారు. అదే సార్, శని భగవాన్ కూడా ఉన్నారు. ఓకే, రైట్. ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు. సార్ మీ వాయిస్ ఈ వారం ఏమో దెబ్బ అయిపోయింది, మీ వాయిస్ అయితే రావట్లేదు. ఒకసారి ల్యాప్టాప్ ప్రాబ్లమో ఫోన్ ప్రాబ్లమో ఒకసారి చెక్ చేసుకోండి. డౌట్ ఏమైనా ఉంటే గ్రూప్ లో టైప్ చేయండి, నేను పర్సనల్ గా చెప్తాను. శని ప్లస్ కేతు కాంబినేషన్ ఇబ్బందే సార్. లేట్ మ్యారేజ్, అయ్యే మ్యారేజ్ కూడా నిలబడదు. విజయ గారు. నమస్తే సార్. సార్ తెలిసిన వారి జాతకంలోని శని కేతు భగవానుడు చంద్రుడు కలిసి ఉన్నారు సార్, వృశ్చిక లగ్నం సార్. చంద్రుడు ఏమో ఉచ్చ చెందాడు సార్, విడాకులు అంటున్నారు కదా, అదేమైనా? చంద్రుడు ఉచ్చ చంద్రుడు ఎలాగేయడమ్మా, అక్కడ నీచి కదరా, వృశ్చికంలో చంద్రుడు నీచి కదా. వృశ్చిక లగ్నం సార్. ఇక్కడ మీదన వృషభంలో ఉన్నారా? అవును సార్. ఓకే, వృషభంలో ఎగ్జాల్టేషన్ లో ఉంటే కొంచెం ఇబ్బందేనమ్మా. మీరు జనరల్ గా చెక్ చేసుకోండి, మూన్ విత్ కేతు కాంబినేషన్ వచ్చింది అంటే ఇబ్బంది ఉంటుంది. మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బంది, ఆల్మోస్ట్ డివోర్స్ వరకు వెళ్తే కానీ అది క్లోజ్ అవ్వదు మ్యాటర్. సార్ పక్కన శుక్ర భగవానుడు, తర్వాత ఏమో బుధ భగవానుడు కూడా ఉన్నారు సార్ అందులోనే. అవును సార్, 4 గ్రహాల కాంబినేషన్ వృషభంలోనే. ఓకే, మ్యారేజ్ అయిందమ్మా? అయింది సార్. ఓకే, 4 సంవత్సరాలు అయింది కానీ సంతానం కలగలేదు సార్ ఇంకా వాళ్ళకి. అదే ఇబ్బంది ఉంటుంది. డైవర్స్ వైపు వెళ్తున్నారా వాళ్ళు? లేదండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎప్పుడు చిన్న చిన్న గొడవలు ఆడుకుంటారు, మళ్ళీ మామూలుగా అయిపోతారు. లైఫ్ టైం ఉంటాయి కానీ దాని గురించి డిస్కషన్ వద్దు. ఓకే, తర్వాత కవిత గారు. గురువు గారు, మా అబ్బాయి జాతకంలో ఉన్నారండి కేతు గారు సప్తమంలో. ఓకే, ఓకే. లగ్నం వచ్చేసి మీన లగ్నము. ఓకే, సప్తమ కేతు. చదువుకుంటున్నాడు అబ్బాయి. ఓకే, వేదం అవును. చేస్తున్నాడు. ఇంకా ప్రాబ్లం లేదు. అది ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా మంచి ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేయండి. ఓకే ఓకే గురు, థ్యాంక్ యూ. సో ఇదండి ఈ వారము 7వ ఇంట్లో వివిధ గ్రహాలు ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది అవుట్లైన్ ఫలితాలు. పూర్తి వివరణ కావాలి అంటే చార్ట్ ని పూర్తిగా విశ్లేషణ చేయాలి, ఇది ప్రతిసారి నేను చెప్తున్నాను. అదే విధంగా రేపు పెండింగ్ కర్మ ఇంకా ఆపేస్తున్నాను, ఎందుకంటే దానివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అది మరి శని భగవాన్ నాకు ఎందుకో పర్మిషన్ ఇవ్వట్లేదేమో అనిపిస్తోంది. సో అందుకని చెప్పి రేపు వీనస్ విత్ లవ్, ప్రేమకి శుక్రుడు ఏ విధంగా కారకుడవుతాడు, మేషంలో ఉన్న శుక్రుడు శుభ ప్రేమ ఫలితాలు ఎలా ఇస్తాడు, అశుభ ప్రేమ ఫలితాలు ఎలా ఇస్తాడు, అదే విధంగా వాయిస్ ఫీబుల్ గా ఉంది, వాయిస్ వినపట్టం లేదు. సరిపోయింది. అదే విధంగా 12 రాశులలో శుక్రుడు ఉంటే, లగ్నంతో సంబంధం లేకుండా 12 రాశులలో శుక్రుడు ఉంటే మంచి ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇబ్బందికర ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరు ముందు ప్రపోజ్ చేస్తారు, ఎవరు వెంట పడతారు, ఎవరు వేధిస్తారు, ఎవరు ముందు ఒప్పుకుంటారు, ఇవన్నీ కూడా రేపు క్లాస్ లో చెప్పుకుందాము. అదే విధంగా నిన్న సైకాలజీ క్లాస్ కూడా ఒక 3 పేమెంట్ చేయడం జరిగింది. రేపు ఆల్మోస్ట్ నాకు తెలిసిందా సాయంత్రం 5 గంటల నుంచి ఆకాశ్ వచ్చేసింది.
రేపు తొలి ఏకాశి, చాలా మంచి రోజు. అటు పిహెచ్డికి కానీ ఇటు వీటికి కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి, తొందరగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన మాస్టర్స్ క్లాసులు ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ పాయింట్స్ తీసుకుంటారో వీళ్ళు మళ్ళీ మాస్టర్స్ కి ఏమైనా రావాల్సి ఉంటుందేమో అని నేను ఆపాల్సి వచ్చింది. సో ముహూర్తం కానీ, నక్షత్ర కానీ, న్యూమరాలజీ కానీ, మ్యారేజ్ కానీ, అష్టక వరకు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికోసం ఆపాల్సి వచ్చింది. సో డబ్బులు కట్టిన వాళ్ళందరూ దయచేసి ఏం అనుకోవద్దు, ఇదేంటి డబ్బులు కట్టించేసుకొని చెప్పట్లేదు, స్టార్ట్ చేయట్లేదు అని ఏం భయపడవద్దు. నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఇక్కడే ఉంటాను. కాబట్టి రేపు మాక్సిమం అవకాశం ఉన్న వాళ్ళు పిహెచ్డీలు అవకాశం ఉంటే క్లోజ్ చేసుకుందాం. సో అది ఒకసారి రేపు దృష్టి పెట్టండి. రేపు క్లాస్ 8 గంటలకు ఉంటుంది, వీనస్ విత్ లవ్ టైటిల్. సో రేపు క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, శుభరాత్రి. you